న్యూస్ హైదరాబాద్ అంటే ఠక్కున గుర్తొచ్చేది చార్మినార్. తెలంగాణ అనగానే కాకతీయ కళాతోరణం కళ్లల్లో మెదులుతుంది. తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా చెప్పుకునే ఈ రెండు సింబల్స్ తెలంగాణ రాజముద్రలో మాయం కానున్నాయనే వార్త ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తుంది. తెలంగాణ చిహ్నంలో మార్పులకు సిద్దమైంది రేవంత్ సర్కార్. ఈ క్రమంలోనే చార్మినార్, కాకతీయ కళా తోరణాలను రాజముద్ర నుంచి తొలగిస్తారనే ప్రచారం తెరపైకొచ్చింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాకపోయినా కూడా విపక్షాలు ఇప్పటికే రోడ్డెక్కాయి. తెలంగాణ ఉద్యమకారులు నిరసనలకు దిగారు. దీంతో రాజముద్రలో మార్పులను వాయిదా వేసింది ప్రభుత్వం. మరోవైపు రాష్ట్ర 10 ఏళ్ల సంబురం వేళ రాజముద్ర రగడ ఏంటని జనాలు ప్రశ్నిస్తున్నారు. అసలు రాజముద్రలో మార్పులు అవసరమా? అధికారిక చిహ్నంలో ఉండాల్సినవేంటి? ఈ అంశాలపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేద్దాం. మనతో పాటు డిబేట్ లో జాయిన్ అయ్యారు మానవతారాయ్ గారు, కాంగ్రెస్ నేత. నమస్తే అండి. అలాగే రాజారాం యాదవ్ గారు కూడా జాయిన్ అయ్యారు బీఆర్ఎస్ నుంచి. నమస్తే రాజారాం గారు. నమస్కారం అమ్మ. నమస్కారం. మీ వాయిస్ అన్మ్యూట్ ఎస్. హలో. నమస్కారం అమ్మ. నమస్తే రాజారాం గారు. నమస్కారం అమ్మ. నమస్కారం. వినిపిస్తుందా? ఎస్ ఎస్ వినిపిస్తుంది. చెప్పండి, రాజముద్రలో మార్పులు అవసరం అంటారా? ఏం చెప్తారు? ఇప్పుడు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, తెలంగాణ సాంస్కృతిక నేపథ్యం తెలియని వాళ్ళు అధికారంలోకి వస్తే ఇట్లా ఉంటది. ఇప్పుడు భారతదేశం యొక్క చిహ్నము ఏంటమ్మా? 4 సింహాలు. మనము అశోకుని ధర్మచక్రము. మరి అశోకుని కాలం కూడా మరి రాచరికం అంటారా? మరి అశోకుని పాలన కూడా ప్రజాస్వామ్యం కాదు కదమ్మా, అది కూడా రాచరికమే కదా. మరి శ్రీరామచంద్రుని పాలన కూడా రాచరికం అంటారా వీళ్ళు? శ్రీకృష్ణుని పాలన కూడా రాచరికం అంటారా? ప్రజాస్వామ్యం వచ్చింది, సంతోషము. ప్రజాస్వామ్యం అంతమున్నటువంటి పాలన రాచరిక పాలన అయినప్పటికీ మనము మన చరిత్రను, సంస్కృతిని ప్రతిబింబించే పద్ధతిలో మనము కొన్ని వారసత్వాన్ని మనం తీసుకుంటాము. అదే క్రమంలో కాకతీయుల అనే వాళ్ళు కూడా మన పాలకులుగా చరిత్రలో నిలిచి ఉన్నారు. వాళ్ళకి కొన్ని మంచి ఉండొచ్చు, కొన్ని చెడు ఉండొచ్చు. ఎక్కువ పాలలో మంచి ఉన్నది. మరి కాకతీయుల కాలంలో మన తెలంగాణ పౌరుషత్వము, మన రాణి రుద్రమాదేవి, మన ప్రతాపరుద్రుడు, మన యొక్క చరిత్ర, వాళ్ళ యొక్క సాంస్కృతిక ఔన్నత్యాన్ని మనం గొప్పగా తీసుకుంటాము. వాళ్ళు కాకతీయులు అనేక చెరువులను తవ్వించిండ్రు, అనేక కార్యక్రమాలు చేసిండ్రు. కాబట్టి అట్లాగే చార్మినార్ని కూడా మనం ఒక చారిత్రకమైనటువంటి మన చిహ్నంగా మనం చూస్తున్నాము. కాబట్టి అవి కాకతీయ తోరణం, రాచరిక పోకడలు కనిపిస్తున్నది. రాచరిక పోకడలు ఉన్నాయి కాబట్టి మేము తీసేస్తాము, మేము తవ్వేస్తాము, మేము ధ్వంసం చేస్తాము, మేము చార్మినార్ని తవ్వేస్తాము, చార్మినార్ ఆనవాళ్ళు ఉంచము, లేకపోతే గత పాలకుల యొక్క ఆనవాళ్ళు ఉంచమని చెప్పి అనడం అనేది అది చారిత్రక సంస్కృతిని, భారతీయ ఔన్నత్యాన్ని, తెలంగాణ ఔన్నత్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోవడం అవుతుందమ్మా. ఓకే. ఎస్ మానవతారాయ్ గారు నమస్తే. నమస్తే అండి. రాజముద్ర నుంచి చార్మినార్ ని, కాకతీయ కళాతోరణాన్ని తొలగిస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. సో ఎలా అంటే హైదరాబాద్ అనగానే, అసలు తెలంగాణ అనగానే కూడా చార్మినార్ గుర్తొస్తుంది. ఏం చెప్తారు? ఇప్పుడు ప్రచారం అంటున్నారు మీరు, అవి పుకార్లుగా మనం కొట్టిపడేయాలి. దాన్ని రిలీజ్ అయ్యి బాగా సర్క్యులేట్ అవుతుంది. ఎవరు పడితే వాళ్ళు, ఇప్పుడు కళాకారులు ఉంటారు, సోషల్ మీడియా ఉంది, ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు రకరకాల ఎత్తుగాళ్ళు ఉంటాయి. ప్రతి పార్టీ కూడా, ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఉంది, బీజేపీకి ఉంది. వాళ్ళు అట్లా వదులుతారు గాల్లో సోషల్ మీడియాలో ఒక చర్చ. ఇప్పుడు ఆ చర్చ అది చూసే కదా మనకి చర్చకు వచ్చింది. కాబట్టి ఎవరి వాళ్ళు కొంతమంది అంటున్నారు రాచరికపు ముద్రలు అని. సరే, రాచరిక ముద్ర అన్నారు కానీ ముఖ్యమంత్రి గాని ప్రభుత్వం గానీ ఎక్కడ కూడా ప్రకటించలే కదా. ఎందుకు మనకు ఆందోళన, తొందర ఎందుకు? ఎవరి మనోభావాలు కూడా దెబ్బతినవు. ఒకవేళ మార్పులు అయితే గీతే గనుక ఎవరి మనోభావాలు, తెలంగాణ ప్రజల మనోభావాలు అస్సలు దెబ్బతినవు. అన్ని వర్గాలను మెప్పించే విధంగా ఉంటది. అందరూ బీఆర్ఎస్ నాయకులు కూడా చప్పట్లు కొడతారు, కేసీఆర్ గారు కూడా అభినందిస్తారు. కాబట్టి దీని గురించి మనం టైం వేస్ట్ చేసుకోవడం తప్ప, ఆగం కావటం తప్ప ఇంకో పని లేదు. ఈయనక్కడికి ఎవడో పని లేనివాడు ఎవడో పిల్లి తలకాయ గురికినట్టు ఈ అంశాన్ని పట్టుకుని అసలు ఏం లేదు, ఆడ లేదు, సూలు లేదు, అల్లుడి పేరు సోమలింగం అన్నట్టు పుకార్లు, ఊహాగానాలు. ఈ ఊహాగానాలు చూసి మనం ఏదో ఊహించుకొని భయపడి బయటకు వచ్చి బట్టలు దించుకుంటే ఏమైతుంది? మనం ప్రజల కోసం టయాన్ని కేటాయిద్దాం. ఒకవేళ మీరు పోరాటం చేయాలంటే రేపు కాంగ్రెస్ పార్టీ ఆగస్టు 15వ తారీఖు లోపు రుణమాఫీ చేస్తున్నాం, చేయకపోతే దాని మీద పోరాటం చేయండి. అట్లా ఆ విధంగా ఆందోళన చేస్తున్నారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. సరే, ప్రతిపక్షాలు ఆందోళన చేస్తున్నారు, ప్రభుత్వం ప్రకటించచ్చు కదా అలా ఏం లేదు అని. ఎందుకు ఇప్పుడు ఎవరో ఏదో చేసుకుంటే ప్రభుత్వం తల మునక రేపు ఎట్లా విజయం, రేపు 2వ తారీఖున
ఆవిర్భావ దినోత్సవాన్ని ఏ విధంగా ఘనంగా జరపాలి అని, ఏ విధంగా ఉద్యమకారులను గౌరవించాలి, ఏ విధంగా 250 గజాలు ఎట్లా ఇవ్వాలి, ఏ ఉద్యమకారులకు ఇవ్వాలి. మా రాజారాం యాదవ్ గారికి కూడా రేపు 250 గజాలు వస్తాయి. కేసీఆర్ గారు ఇవ్వకపోయినా ఇప్పుడు తెలంగాణ ఎట్లా వచ్చిందండి? అందరు త్యాగాలే కదా, మా లాంటి వాళ్ళు చేసిన పోరాటాల ఫలితమే కదా. మరి 10 ఏళ్ల పరిపాలనలో మమ్మల్ని ఎవరు కనీసం గుర్తింపు పత్రాలు కూడా ఇవ్వలేదు కదా. ఛత్తీస్గఢ్, జార్ఖండ్లలో ఎవరైతే తెలంగాణ కోసం నికార్సుగా కొట్లాడినరో వాళ్ళకి అసలు వడ్డీ రుణాలు ఇచ్చారు. 50 లక్షలు అంటే, ₹1 కోటి అంటే కట్టకుండా షూరిటీ లేని రుణాలు ఇచ్చారు. అదేవిధంగా ఉద్యోగాలు ఇచ్చారు. కానీ 10 ఏళ్లలో ఎందుకు మర్చిపోయారు మమ్మల్ని? చెప్పండి. మేము అడిగేది ఇదే. దీన్ని ఇప్పుడు ఎందుకు రాజకీయం చేస్తున్నారు? అసలు ఇది ఏమైనా సంబంధం? తలా లేదు, తోక లేదు. ఎందుకు రాజకీయం చేయాలి? ఇది నిన్నదాకా గీతం మీద చేశారు. ఆ రోజు ఆ 10 ఏళ్ళు ఏమీ లేకుండా కాదు, వీళ్ళు ఇప్పుడు రాజకీయం చేయడం. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి ఏమీ దొరకట్లేదు. సెంటిమెంట్ తో బీఆర్ఎస్ అనేది ఒక తెలంగాణ సెంటిమెంట్ తో ఆ 10 ఏళ్లు పరిపాలించింది. 10 ఏళ్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ సెంటిమెంట్ ని మర్చిపోయింది. వాళ్ళు ఉద్యమకారులను గౌరవించలేదు, ఉద్యమకారులకు ఎటువంటి గుర్తింపు లేదు. అదేవిధంగా 10 ఏళ్ల కాలంలో ఈ తెలంగాణ గీతం గుర్తురాలేదు, రాష్ట్ర గీతంగా చేయాలని గుర్తురాలేదు, అధికారికంగా స్కూళ్లలో పాటించాలని గుర్తురాలేదు. ఇప్పుడు అధికారం పోయేసరికి ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చేసింది. అంటే ఇదంతా రాజకీయం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నారు. అవసరం లేదు. ప్రతిపక్ష పార్టీ అంటే స్పందించవచ్చు, జాగ్రత్తగా సూచనలు చేయొచ్చు. కానీ ఈ విధంగా రోడ్ల మీదకి వచ్చేసి ఇంకేందో అయిపోయిందని చెప్పేస్తే సమయం వృధా అంటాను నేను. సమయాన్ని దీనికోసం కాదు, రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చకపోతే కొట్లాడిన ప్రజలకు లాభం జరుగుతుంది. ఒక అధికార పార్టీ నాయకుడిగా నేను చెప్తాను. కాబట్టి ఇది అన్ని ఊహాగానాలకి మనం ఉద్యమాలు చేయడం అనేది ప్రయోజనం లేనటువంటి పనిగా నేను కొట్టి పారేస్తాను. ఎస్ రాజారాం గారు ఏం చెప్తారు? జస్ట్ ఊహాగానాలు అంటున్నారు, ఏమీ లేకుండా అఫీషియల్ గా ప్రకటించకుండా ఎందుకు ఈ గోల అంటున్నారు? నా సోదరుడు మానవతరాయుడు, మిత్రుడు, విద్యార్థి నాయకుడు కొట్లాడిండు. నిరుద్యోగుల సమస్య మీద చాలా ఫెరోసిస్ కొట్లాడిండ్రు. వారు నా మిత్రులే. రాయ్ గారు మర్చిపోయిండ్రు. మీరు మా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, అధికారంలో రాగానే, ముఖ్యమంత్రి కాగానే రాచరిక పోకడలన్నీ తీసేస్తాను, కాకతీయ తోరణాన్ని తీసేస్తాను, చార్మినార్ని తొలగిస్తాను, తెలంగాణ తల్లి యొక్క రూపాన్ని మార్చేస్తానని చెప్పిండ్రు. వాళ్ళు తెలంగాణ ప్రజల యొక్క మార్పును చేయాలి కదా తప్ప ఇట్లాంటి ఆ బీజేపీ చేసిన పద్ధతిలో మేము హైదరాబాద్ పేరు భాగ్యనగరం మారుస్తాము, లేకపోతే ఇంకొక ప్రాంతాన్ని బొంబాయిని ముంబైగా మారుస్తాము, అహ్మద్ నగర్ ఇంకొక రకంగా మారుస్తాము, ఇట్లాంటి వాటితోటి ఎమోషనల్స్ ఇష్యూస్ గా చేయడం తప్ప పెద్ద ప్రజల మౌలికమైనటువంటి దాంట్లో మార్పు రాదు. ఆ రాయ్ గారు మీకు తెలుసు ఏమంటే వారు స్వయంగా చెప్పిండ్రు, ముఖ్యమంత్రి గారు స్వయంగా చెప్పి ఉన్నారు. నేను ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పండి మొదలే. ఇప్పుడు అట్లాంటే మరి మన జాతీయ ఇచ్చినటువంటి అశోక చక్రాన్ని మనం మార్చేస్తాం. మరి అశోకుడు కూడా రాచరిక రాజు కదా, అప్పుడు ప్రజాస్వామ్యం లేదు కదా. అశోకుడు గురించి మీరు అసలు అశోకుడే ఈ రోజు ప్రజాస్వామ్యము ఈ విధంగా పరిడవిల్లటానికి కారణం అశోక చక్రవర్తే. ఆయన ఏ విధంగా పరిపాలించిండు అశోక చక్రవర్తి, ఇప్పుడున్నటువంటి పాలక పరిస్థితి ప్రజాస్వామ్యంలో. ఒక మాట మంచిగా వచ్చారు. అశోకుడి యొక్క చరిత్రని ఈ దేశంలో గర్వించదగ్గ గొప్ప పాలన చేసిండు అశోకుడు గారు. అందుకోసమే అశోకుని మనం మన రాజుగా ఆయన యొక్క చరిత్రను మన సంస్కృతిని మనం కొనసాగింపుగా చేస్తున్నాం. అట్లాగే మన కాకతీయులు కూడా మన తాత ముత్తాతలుగా మన వారసత్వం కదా. ఎవరు మారుస్తున్నారు? కాకతీయ కళాతోరణాన్ని మేము మారుస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి ప్రకటించారా? లేకపోతే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ప్రకటించారు? అపంధర్ముడు ఎన్నికలకు లేకుంటే ఆయన వికాసరాజు, ఆయన పేరేంటి, ఎన్నికల కమిషనర్, ఆయన ప్రకటించిండా? ఎందుకు తొందర అంటాను? తొందరపడి ఎందుకు మనం ముందే హడావుడి చేయాలా? కోయల కూసినట్టు ఎందుకు మాట్లాడాలి మనం? చెప్పండి. ఇప్పుడు మనం తెలంగాణలో ఇప్పుడు నిర్మాణాత్మక ప్రతిపక్షంగా మీరు బాధ్యతగా చేయాలి, తప్పులేదు. మేము కూడా అధికార పార్టీగా తప్పకుండా మేము రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు చెప్పండి. రాజారాం యాదవ్ గారు ఒక ఉద్యమకారులు జైల్లో ఎక్కువ చూసారు కదా, నిరసనలు చేస్తున్నారు మానవతరాయ్ గారు. ఎవరో ఒకరు గవర్నమెంట్ నుంచి ఒకరైనా స్పందిస్తారు. ఎందుకు స్పందించాలంటారు? అసలు ఏం లేనప్పుడు అసలు నిన్న కూర్చున్న కమిటీ ఇవాళ సాయంత్రం ఏం లేకుండా ఎలా వచ్చింది? ఇవాళ కమిటీ ఏం చేస్తాం? వాళ్ళకి అవసరం హైదరాబాద్ పేరు మారుస్తారంటే ఎవరన్నా ఇప్పుడు కాంగ్రెస్ వ్యతిరేకించింది, ఎలా మారుస్తారు అని. మరి అలాంటి చార్మినార్ తీసేస్తారు. మేము ఏమంటున్నాం? ఎవరు చార్మినార్ తీసేస్తామని రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు బాహాటంగా? చెప్పండి.
లేకుంటే ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గారు ప్రకటించారా? ఎవరు ఏ మంత్రి కూడా మాట్లాడినప్పుడు నేను అదే అంటున్నా, ఊహాగానాలను ఊహించుకొని ఏ ఉద్యమాలు చేసేసి రాజకీయ లబ్ధి పొందాలనుకుంటే సరిపోదు. ఇది చిహ్నం అలాగే ఉంటుంది. అసలు ఇప్పుడు కొన్ని నమూనాలు ఉంటాయి, ఆ నమూనాలు 4-5 ఉంటాయి. అందరినీ నేనేమంటా, ఇందాక ఏమన్నా, బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కేటీఆర్ గారు కూడా చప్పట్లు కొడతారు, అభినందిస్తారు. కేసీఆర్ గారు కూడా అభినందిస్తారు. రేపు మార్పు అయితే అంతే, కొంత మార్పు. అందుకే రేవంత్ రెడ్డి గారు ఆలోచన ఎట్లుంటది, మేము 2 సంవత్సరాల తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి గారు 2 సంవత్సరాల ముందే చెప్పారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని గాంధీ భవన్లో ఇట్లుంటది నా తెలంగాణ తల్లి, అట్లుండదు, హంగు ఆర్భాటాలతో ఉండదు, నా చాకలి ఐలమ్మ లెక్క ఒక సాదా సీదా మహిళ లెక్క ఉంటదని చూపించిన నాయకుడు రేవంత్ రెడ్డి. చెప్పండి. అదే విధంగా అక్కడ ఏందంటే రాజరిక పోకళ్ళు, ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రులు, ప్రజాస్వామ్య పద్ధతిలో ముఖ్యమంత్రులు ప్రజాస్వామ్య పాలకులు ఎట్లుంటారో ఆ విధంగా ఉంటది అన్నాడు. ఇందులో ఈ చిహ్నంలో ఇది చేస్తా అది చేస్తా అని ఏమని చెప్పిండ్రా? చెప్పక ముందే వీళ్ళు ఊహించుకొని ఉద్యమాలు. చెప్పండి. మా సోదరుడు ధారాళంగా మాట్లాడతాడు, వారితో మాట్లాడలేము మనము, నాకు తెలుసు. అయితే మీరు ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ తల్లి సాధారణ మహిళలాగా ఉండాలని. ఎందుకు రాయ్ గారు అంత భావదారిద్ర్యము? మనము మన 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 కనీసం ఒక స్వప్నము, మన తెలంగాణ తల్లి ఇప్పుడు భారతదేశ మన భరతమాతను ఎట్లా ఊహిస్తున్నాము? ఆమె ఒక కిరీటము, ఒక శూలము, ఒక గొప్పగా ఉండాలి కదా. మన తెలంగాణ తల్లి కూడా అట్లా ఉంది. ఎందుకంత భావదారిద్ర్యం? ఇది తెలంగాణ పోరాటాలు ఎవరు పోరాటాలు చేశారు? కులాల వారిగా సామాన్యులు, అన్ని కులాలు పోరాటాల ద్వారా తెచ్చుకున్న కిరీటాలు ఉన్న రాజులు వచ్చేసి, ఏదో ఉన్న వాళ్ళు వచ్చేసి రాజకుటుంబ జమీందారులు వచ్చి వాళ్ళ మహిళలు వచ్చే పోరాటాలు చేయలే. ఇక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, అణగారిన వర్గాలందరం కలిసి పోరాటం చేసినాం. సకల జనులు కలిసి రోడ్ల మీదకి వచ్చినాం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, దొర పోకడలు వద్దు, రాచరిక పోకడలు వద్దు, ఒక సాదా సీదాగా ఉండాలి ఏదైనా అని చెప్పేసి ఒక సామాన్యుడు లెక్క ఆయన ఉండాలని చెప్పి ప్రభుత్వ పాలన అనేది ఆయన చెప్పారే తప్ప ఇందులో అది మారుస్తా ఇది మారుస్తా అని ఆయన ఎక్కడ కూడా పేర్కొనలేదు. అది భావదారిద్ర్యము. తెలంగాణ తల్లి చాలా గొప్పగా ఉండాలి, కిరీటం ఉంటే తప్పింది తెలంగాణ తల్లికి. మన ఊర్లలో కూడా మన అమ్మలు మట్టి వాసనలు రావాలా? తెలంగాణ తల్లిలో మట్టి వాసన రావాలే గాని ఫారెన్ సెంటు వాసన రావద్దు. అత్తర్లు సుగంధ ద్రవ్యాల వాసన వద్దు. మనం భ్రమంలో బతకొద్దు అంటన్నా. ఎందుకంటే మన అమ్మ నాన్నలు ఎట్లుంటారో, సాధారణ మహిళలు ఎట్లుంటారో అట్లనే ఉండాలా, మట్టి వాసనలో ఉండాలి తప్ప అత్తర్లు, సెంట్లు, కిరీటాలు, భుజ కిరీటాలు పెట్టుకొని, కత్తులు కటార్లు పెట్టుకొని ఉండొద్దు అనేటువంటి అభిప్రాయం అది. రాజారాం గారు ఒక్క నిమిషం, ఒకరి వర్షన్ వినాలి కదా. రాజారాం గారు ఒక్కరు మాట్లాడండి. నేను చెప్తున్నానమ్మా, తెలంగాణ తల్లి అనేది, తెలంగాణ తల్లికి బంగారు కిరీటం ఉండొద్దా? మన అమ్మకు అంత భావితంగా ఉండాలన్నా? కనీసం స్వప్నించద్దా మనము? ఓకే, నా తెలంగాణలో మట్టి వాసనలు ఉంటాయి, పోరాటాలు ఉంటాయి, ప్రతి రక్తంలో కూడా పోరాటం ఉంటది. అది ఉండాలా, ఆస్ఫూర్తి ఉండాలా, చెమట చుక్కలు ఉండాలా. అంతేగాని అత్తరు వాసనలు, విదేశీ సుగంధ ద్రవ్యాలు ఇది రావద్దనే కదా. ఈ కిరీటాలు ఎవరుకుంటాయి? భుజ కిరీటాలు ఎవరుకుంటాయండి? కిరీటాలు ఎవరుకుంటాయి? అవి రాజులకు సంబంధించినటువంటి అంశాలు. అవి అట్లా ఉండొద్దనే కదా. ఒక సాదా సీదా లాగా ఉండాలనేదే రేవంత్ రెడ్డి గారి ఆలోచన. హంగు ఆర్భాటాలు ఉండొద్దు అనేది ఆలోచన. దాన్ని మీరు తప్పుపడితే ఎట్లా చెప్పండి రాజారాం యాదవ్ గారు? ఇప్పుడు ఇక్కడ వచ్చినట్టు నష్టమేం లేదు. మా అమ్మ గాని, మీ అమ్మ గాని, రేవంత్ రెడ్డి గారి అమ్మ గాని మనం మంచిగా ఉండాలి. మన బట్టలు మనం ఎవరిని దూషించట్లేదు, ఏ తల్లిని కూడా దూషించట్లేదు. మన పోరాటం చేసిన వాళ్ళ యొక్క రూపంలో తెలంగాణ తల్లి ఉండాలా, ఒక చాకలి ఐలమ్మ లెక్క ఉండాలా అనేదే మా ఆలోచన, రేవంత్ రెడ్డి గారి ఆలోచన. మట్టి వాసనలు ఉట్టిపడాలా తెలంగాణ తల్లిలో. అట్లా సాదా సీదా మహిళలు ఎప్పుడు దగ్గరకు వస్తారు? మహారాణులు అంటే ఎవరి దగ్గరకు వస్తారు చెప్పండి? మహారాణులు అంటే దగ్గరకు వస్తారా? సాధారణ మనుషుల దగ్గరకు వస్తారా? ఇది మాది కాదు, మాకు సంబంధించిన అంశం కాదని చెప్పి వైజాగ్ పక్కకు పోతారు. కాబట్టి మంచి చేయాలని చూస్తున్నారు. అందుకే దయచేసి బీఆర్ఎస్ నాయకులు గాని కొంతమంది ఏ అంశం లేకపోయేసరికి ఈ అంశాన్ని పట్టుకొని కోడిగుడ్డు మీద ఈకలబీకే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదనేది మా అభిప్రాయం. తెలంగాణ గొప్పగా ఉండాల్సిన తెలంగాణ రాజారాం గారు అంత గొప్పగా
మన తెలంగాణ తల్లి కూడా ఉండాలి, అందంగా ఉండాలి, బంగారు కిరీటాలతోటి వజ్రం కిరీటాలతో ఉండాలి. తప్పు కాదు, అది రాజకీయ పొగడం అనుకోవడం. వజ్రాలు ఉండాలా, లక్షలాది రూపాయల వాచీలు ఉండాలా, ఖరీదైన వాచీలు ఉండాలా, అన్ని ఉండాలి నా తెలంగాణ తల్లికి. నాయకులంతా మనకు నాయకులంతా ఖలీఫా బుర్జులో ఉండాలి, అన్ని ఉండాలి నా తెలంగాణ తల్లికి. రేవంత్ రెడ్డి గారు కూలి చేస్తున్నారు రోజు పోయి, ఏమి గుడిసెలో ఉంటున్నారు రేవంత్ రెడ్డి గారు. సరే మానవతరే గారు ఒక నిమిషం రాజారాం గారు. మానవతరే గారు, ఇప్పుడు మంచి పాలన అందించాలని ప్రభుత్వాన్ని చేంజ్ చేశాం, ప్రజలు చెప్పే మాట ఇది. సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోల్ అవుతుంది ఏంటంటే ఒక చిహ్నంలో మార్పులు, పేరు మార్పులు, ఇవి ఇంపార్టెంట్ కాదు కదా, పాలన ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మీరు అనేది గుర్తుపెట్టుకున్నారు, అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రగతి భవన్ ఎవడని చూసిండండి? ఇప్పుడు ప్రతి ఒక్కడ పోయి చూస్తాను, లోపల కూడా పోయేస్తాను. నిన్నగా అక్కడ బాంబు అని కూడా బెదిరించిండ్రు. అది ఎంత స్వేచ్ఛ, భావ ప్రకటన హక్కు, మాట్లాడే విధంగా ఎవరైనా మాట్లాడుకోవచ్చు. ఇది ప్రజలకు దగ్గరగా పాలించే విధానం. రాచరికం అంటే ఉండొద్దనేది కదా. రాచరికం అంటే ఎవరిని కలవపోవటం, దూరం పెట్టడం, దూరంగా ఉండటం, హంగు ఆర్భాటాలతో ఉండటం, సామాన్యులు భయపెట్టడం, అట్లా ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అందరూ కలుస్తున్నారు కదా. అందరూ పోరాటాలు లేకుండానే మేము సమస్యలు పరిష్కరిస్తున్నాం. వీళ్ళకి పోరాటం చేయడానికి కూడా అవకాశం లేదు. ఇప్పుడు ఏం లేక ఇది పట్టుకున్నారు. మీరు విపక్షాలు పిలిచారా? అందరినీ పిలిచాం, బీఆర్ఎస్ వాళ్ళని కూడా పిలిచినాం, కానీ వాళ్ళు పిలవలేదు అంటున్నారు. రానప్పుడు ఎవరు చేస్తారు చెప్పండి? మీరు బీఆర్ఎస్ వాళ్ళని పిలిస్తే ఎందుకు వెళ్ళలేదు? రాజారాం గారు, కాంగ్రెస్ క్లియర్ గా చెప్తుంది ఇక్కడ బీఆర్ఎస్ వాళ్ళని కూడా పిలిచారు అని. మరి మీరు సమస్యలతో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి కదా, ప్రతిపక్షంలో ఉన్నారు. ఒక మాట అమ్మాయి మన మిత్రుడు చెప్పిండ్రు, ప్రజాభవన్ లో రోజు కలుస్తున్నారు రేవంత్ రెడ్డి గారిని. అసలు ప్రజాభవన్ లో ఎక్కడ కలుస్తున్నామో ఒక రోజు కలిసి కాంగ్రెస్ అక్కడ ఒక సామాన్యులు ఉంటున్నారు, అక్కడ రోజు కలుస్తున్నాను చెప్పట్లే. రేవంత్ రెడ్డి గారు ఇంట్లోనే కలుస్తుండ, అందరిని అపాయింట్మెంట్ ఇచ్చి మరీ కలుస్తాడు. రేవంత్ రెడ్డి గారు అపాయింట్మెంట్ ఇచ్చి కూడా అందరినీ కలుస్తున్నారు. ఇది సమస్య కాదు. వీళ్ళు ఇప్పుడు రాజకీయం చేయాలంటే బీఆర్ ఎంపీ కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గానే ఉంటదా? రాజారాం గారు, అది ముచ్చట కాదు. ఇక్కడ రేపు 10 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీకి డోకా లేదు. ఎందుకంటే పేద ప్రజలకు ఇచ్చిన హామీలని కూడా నెరవేరుస్తాం, ఇల్లు కడతాం. మీరు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు ఏమైనా సమస్యలు చెప్తే మీరు స్వాగతిస్తారు? తప్పకుండా వింటామండి, వాళ్ళు చెప్పిన సమస్యలు వింటాం. ఇప్పుడు వాళ్ళు చెప్పిన వాళ్ళు ఊహించుకుంటారు, ఏమంటున్నాం వాళ్ళు ఊహించుకుంటున్నారంటారు. వాళ్ళు ఏమైనా సూచనలు చేస్తే మేము నిర్మాణాత్మక ప్రతిపక్షంగా వాళ్ళు సూచనలు చేస్తే మేము అధికార పక్షంగా మేము వింటాం. మీరు సూచనలు చేయకుండా నిరసన చేస్తున్నారని అంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మరి ఏం చెప్తారు మీరు? డైరెక్ట్ గా నిరసనలు కాదు, సూచనలు చేయండి, మేము స్వాగతిస్తున్నాం, మేము పిలుస్తున్నాం బీఆర్ఎస్ ని, బట్ పిలవలేదని చెప్తున్నారు అంటున్నారు. ఏం చెప్తారు రాజారాం గారు? ఒక మాట నా మిత్రుడు రాయ్ గారు చాలా గొప్పగా చెప్తుండ్రు. ప్రజాభవన్ ప్రగతి భవన్ ప్రజాభవన్ గా మార్చినాము అని చెప్తున్నారు. మా సీతక్కని మా బట్టి గారిని పెట్టింది అక్కడ. అదే మా బట్టి అన్న దగ్గర మా సీతక్క దగ్గరనేమో సెక్యూరిటీ లేదు, కానీ వారు ఉండే దగ్గర మాత్రం ఫుల్ సెక్యూరిటీ ఉంటది. మరి అక్కడ తీసేయాలి కదా మా ముళ్ళ కంచెలు, అక్కడ ఉండదు కదా. ఎవరైనా రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర కూడా ముళ్ళ కంచెలు లేవు. చూడండి, మీరు ఇంటి దగ్గరకు వెళ్ళి చూడండి, చిన్న చిన్న బారికేడ్లు ఉంటాయి. ఆ దిక్కుకు మనుషులు వెళ్తూనే ఉంటారు, వాహనాలు తిరుగుతూనే ఉంటాయి. నిర్బంధాలు ఏం లేవు, పెద్ద పెద్ద కంచెలేం లేవు, 6 అడుగుల కంచెలేం లేవు, ఇనుప కంచెలేం లేవు. ఒకసారి చూడండి, మీరు చూడకుండా మాట్లాడొద్దు. రాజారాం గారు, యాదవ్ గారు కూడా సుపరిచితులు. రేవంత్ రెడ్డి గారు, వారి వ్యక్తిత్వం వారికి బాగా తెలుసు. మాకన్నా ముందు రేవంత్ రెడ్డి గారికి పరిచయమైన వ్యక్తి కాబట్టి వారికి చెప్పాల్సిన అవసరం లేదు. రాజారాం మా సోదరుడు. నేను రాయ్ గారు, నేనేమంటే వ్యక్తిగతమైన ఇష్యూ కాదు. మనకు కావాల్సింది ఇప్పుడు ప్రభుత్వము, వారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ముఖ్యమంత్రి గారు గతంలో నీకు దగ్గర నాకు దగ్గర అవి ముచ్చట కాదు. మనకు కావాల్సింది ఏంటంటే వ్యక్తిగతమైన అంశం కాదు. రాజకీయంలో ఉన్నప్పుడు మనం రాజకీయంగా మాట్లాడతాం. నేను వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారిని నేను దూషించట్లేదు కదా. నేను దూషించట్లేదు, నేను ఎవరిని దూషించట్లేదు, ఉన్న విషయాలు మాట్లాడుతున్నాం. ఇప్పుడు గతంలో తెలంగాణ ఉద్యమం జరిగే టైంలో మా బండ్లందరూ కూడా టీజీ పెట్టుకుని తిరిగినాం. మేము ఏపీ చట్టం, ఆర్టీఐ చట్టాలు, మా చట్టం మా తెలంగాణ వస్తే టీజీ మా బండ్లను, నా బండ్లకు అందరి బండ్లకు పెట్టుకొని తిరిగినాం. మరి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు నా కారుకు, నేను వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు నా కారుకు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు టీజీ పెడతామని ఆ రోజే చెప్పారు. 2 సంవత్సరాల క్రితమే చెప్పారు. ఆ రోజు బాహాటంగా నేను టీజీ అని చెప్పి నా నెంబర్కి నేను పెట్టుకొని తగిలించుకొని తిరిగిన, ఫైన్ అయినా ఏమన్నా గానని చెప్పి. ఇట్లా తెలంగాణ అస్తిత్వ పోరాటంలో కొన్ని ఉన్నాయి. అస్తిత్వాలని వాటిని కాపాడే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి గారు ఉన్నాడు. తెలంగాణ అంటే నైజాములతో, ఆసఫ్ జాహీలతో పోరాటం చేసింది.
తెచ్చుకున్నాం మనం. ఓకే. ఆ విధంగా పోరాటాల ద్వారా ఉన్నాం కాబట్టి సామాన్యులకు దగ్గరగా ఉండాలి. ఏదైనా పాలన అయినా కానీ ఏదైనా సరే అనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. కాబట్టి దాన్ని ఇప్పుడు ఏం అంటే వీళ్ళు ప్రజలకు ఇంకా దగ్గర అయిపోతారు, చేరువైతారు. కాబట్టి ఏం చేయాలా, ప్రశాంతంగా ఉన్న కొలంలో ఏం చేయాలా, ఒక రాయి ఇస్తే ఏమైంది. సరే, బీజేపీ నుంచి కూడా రెస్పాండ్ అవడానికి గూడూరి నారాయణ రెడ్డి గారు ఉన్నారు, ప్రముఖ తెలంగాణ నిర్మాత, బీజేపీ నేత. నమస్తే నారాయణ రెడ్డి గారు. నమస్తే అమ్మా. నమస్తే. ఏం చెప్తారు? చిహ్నం పై ఇప్పటివరకు బీజేపీ వర్షన్ ఏం లేదు, ఏం చెప్తారు? ఇప్పుడు ఏదున్నా గానీ నేను తెలంగాణ స్టేట్ అంటే ఎప్పుడైతే తెలంగాణ ఇప్పుడు వెహికల్స్ రిజిస్ట్రేషన్ విషయంలో టీఎస్ అని పెట్టుకున్నాడు కేసీఆర్. ఎందుకంటే అందులో ఆర్ తీసేస్తే టీఆర్ఎస్ అవుతుంది. యాక్చువల్ గా నా ఇంట్రెస్ట్ కూడా టీజీ అనే ఉండాలి. ఎందుకంటే తెలంగాణ అర్థమేనా, తెలంగాణ అన్న గోవా అన్నప్పుడు జిఏ ఉంటది. అంతకుముందుకు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏపీ ఉండే, ఆంధ్రప్రదేశ్. అట్లాగే తెలంగాణ విషయంలో టీజీ అనేది నేను దాన్ని సమ్మతిస్తా. అది దట్ షుడ్ బి ద రైట్ థింగ్. ఇంకా వేరే విషయానికి వస్తే ఇప్పుడు చిహ్నం విషయంలో కూడా సరే, తెలంగాణ ఏదైతే మనకు కాకతీయుల ముఖ్యమైనది కాకతీయ సామ్రాజ్యం. సో ఆ కాకతీయ ద్వారము ఈ విషయంలో గతంలో ఏదైతే ఉన్నదో, బట్ దాన్ని కూడా కొన్ని మార్పు చేయవలసిన అవసరం ఉన్నది. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఆయన ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేయలే. ఆయన తాత జాగీరు తెలంగాణ, ఆయన అయ్య జాగీరు తెలంగాణ, ఆయన సొంతంగా స్థాపించుకున్న రాజ్యం అన్నట్టుగా వివరించిండు. ప్రజలు ఏం స్థానం చూపించాలనో ప్రజలు ఇప్పుడు చూపించారు, అయిపోయింది, ఆయన కథ అయిపోయింది. ఆయన గత చరిత్రనే అంటే మళ్ళీ జీవితంలో మళ్ళీ పునరావృతం కాడింకా కేసీఆర్ విధానాలు గాని. ఇక పాట విషయానికి వస్తే కూడా ఆయన పాట విషయంలో కూడా ఆయన సొంతంగా ఆయన ఇష్టారీతిన వివరించిండు. ఒకవేళ మంచి పాట తెలంగాణ గీతము, రాష్ట్ర గీతం ఒకవేళ మంచి పాట గీత ఒకవేళ ముఖ్యమంత్రి ఒకవేళ దాన్ని రచింపజేస్తుంటే, ఒకవేళ పాడిస్తుంటే, ఒకవేళ అది మంచిగా ఉంటే అందరికీ చెవులకు ఇంపుగా మన తెలంగాణ యొక్క అస్తిత్వానికి ఎక్కడ ధోకా తలగకుండా, ఎక్కడ దెబ్బ తలగకుండా ఉన్నదంటే మనం స్వాగతించవలసిందే. దాంట్లో ఏముంది, ఇష్టం అనేది ఇది ఓన్లీ కేసీఆర్ పద్ధతి కానీ ఐ డోంట్ థింక్ అదర్స్ విల్ బిహేవ్ అనేది నా ఆలోచన విధానం. ఎందుకంటే నేను ఒక ఇండివిజువల్ రేవంత్ రెడ్డి ఫలానా నేను చెప్పను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గతంలో ఎవరైనా తప్పులు చేస్తే దాన్ని సరిదిద్దే అవకాశం ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఆయనకు ఉంటుంది. సో మనం ప్రతిదాన్ని మనం పాలిటిసైజ్ చేసే అవసరం కూడా ఉండదనేది నా ఇండివిజువల్ భావన. ఓకే, అంటే బీజేపీ తరఫున ఏం చెప్తారు? లైక్ చార్మినార్ ని తీయడం కరెక్ట్ కాదు అని నిరసన చేస్తున్నారు. ఎవరంటున్నారు? చార్మినార్ అనేది ఎవరిది? చార్మినారు తెలంగాణలోదా? ఇక్కడ వచ్చి దాడి చేసి కాకతీయ కళాతోరణాన్ని కూడా తీయద్దు అని నిరసన చేస్తున్నారు బీఆర్ఎస్ వాళ్ళు. కాకతీయ కళాతోరణం అనేది అది మన చిహ్నం. మనం కాకతీయులు ఈ రోజు రామప్ప దేవాలయము, 1000 స్తంభాల గుడి, మనము ఈ రోజు యునెస్కో కూడా దాన్ని రక్షిస్తున్నది, యునెస్కో గుర్తింపు వచ్చింది. సో కాకతీయుల గురించి అది ఉండాలి కంపల్సరీ. బట్ చార్మినార్ తీసేస్తే నో ప్రాబ్లం, చార్మినార్ ని పెట్టొద్దు అనేది నా ఆలోచన. ఎందుకంటే చార్మినార్ అనేది దేనికి చిహ్నము? చార్మినార్ ని కట్టించిన వాళ్ళు ఆ తర్వాత ఈ రాజ్యాన్ని స్థాపించి రజాకార్లను ఈ తెలంగాణ ప్రజల మీద ఉసిగొల్పిన వాళ్ళు, ఇవంతా దట్ ఈస్ ఎ కంటిన్యూస్ స్టోరీ. కుతుబ్ షాహీలు అన్నది కట్టించింది. కుతుబ్ షాహీ మానవతరాయ్ ఇప్పుడు రజాకార్ల సామ్రాజ్యము 75 సంవత్సరాల క్రితం నడిచింది. ఇక్కడ 225 సంవత్సరాలు అంతకుముందుకు నిజాంలు పరిపాలించారు, ఆసఫ్ జాహీ డైనాసిటీ. అంతకుముందు చూసినాము, నేను కూడా ప్రసాద్ ఐమాక్స్ లో పోయి చూసిన, టికెట్ కొనుక్కొని. ఇప్పుడు ఐ డోంట్ వాంట్ టు పొలిటిసైజ్ టూ మెనీ థింగ్స్. అలా చార్మినార్ ఉన్నా లేకున్నా ఫరక్ పడదు. ఎందుకంటే గతంలో భారతదేశంలో తాజ్మహల్, భారతదేశం అంటే తాజ్మహల్ ఏంది? అది ఒక గోరి. షాజహాన్ ఆయన పెళ్ళాను చచ్చిపోతే ప్రేమకు చిహ్నంగా కట్టించిన తాజ్మహల్. ఇవాళ భారతదేశం అంటే ఏంటిది అనేది మొత్తం ప్రపంచానికి తెలియవచ్చింది ఈ రోజు. ఈ దేశంలో ఇది హిందుస్థాన్ లో హిందువుల దేవుళ్ళకే గతి లేని పరిస్థితి. గుర్తు చేస్తున్నా, ఇప్పుడు ఇక్కడ హిందూ ముస్లిము ఇది గురించి కాదు. అయితే ఏంటంటే కుతుబ్ షాహీలు పరమస్థానం గలవాళ్ళు. కంచర్ల గోపన్న భద్రాచలం రామాలయాన్ని నిర్మిస్తే ఖైదు చేస్తారు. మీకు తెలిసిన ముచ్చటే ఇది. చేసినప్పుడు రాముడు కల్లోకొస్తారు వారికి వచ్చి
రాముడిని విడిపించమంటే విడిపిస్తే వాళ్ళు ఎమ్మటే విడిపిస్తారు, రాముడే నా కల్లోకి వచ్చిండని. అప్పటి నుంచి ప్రతిసారి కూడా కళ్యాణానికి, సీతారామ కళ్యాణానికి ఇక్కడ నుంచి ముత్యాల తరంలో వెళ్లే ఆచారం అప్పటిది ఇప్పటిది కాదు అది. అంటే అంత గొప్ప ప్రభువులు వాళ్ళు. మనం దీంట్లో భూతద్దం పెట్టి వాళ్ళు మత ఛాందసవాదులని ఈ విధంగా అని రకరకాలుగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చర్చ ఏంటంటే ఇక్కడ గీతం, నేను యాక్చువల్ గా మానవతరాయ్ నేను ఏరోప్లేన్ లో ఉన్న డోర్ బయటకు వచ్చి మాట్లాడుతున్నా, నాది నా వర్షన్ నేను చెప్పేసిన. సో ఇంకా దాన్ని ఫర్దర్ గా నేను నారాయణ రెడ్డి గారు అంటే చిహ్నంలో ఎలాంటి మార్పులు ఉంటే బాగుంటుంది అంటారు మీ అభిప్రాయం? మనకు ఎప్పుడైనా కానీ నేటివిటీ మీద ఉంటదమ్మా. వీ హ్యావ్ టు యూజ్ ద నేటివ్. మనకు మన మన రాష్ట్ర పక్షి ఏంటిది? పాలపిట్ట. మన చెట్టు ఏంటిది? ఫలానా చెట్టు. మనదేంటి జాతీయ యానిమల్ ఏంటిది? పులి. మన జాతీయ పక్షి ఏంటిది? ఇట్లా అట్లాగే స్టేట్ విషయంలో కూడా స్టేట్ కు రిలేటెడ్ విషయాలను మనం దాంట్లో చూసుకుంటే మనం సంతోషపడాలి. ఆటోక్రాటిక్ గా ఉన్న కేసీఆర్ విషయాలను మాత్రం ఖచ్చితంగా మాడిఫై చేయవలసిందే అనేది నా భావనమ్మ. ఐఎమ్ అవుట్, ఎందుకంటే నన్ను పిలుస్తున్నారు ప్లేన్ లో. ఓకే, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి గారు. ఎస్ రాజారాం గారు ఏదో రెస్పాండ్ అవుతున్నారు. ఎస్ చెప్పండి రాజారాం. నా మిత్రుడు రాయ్ గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు పాలన మీద దృష్టి పెడితే బాగుంటది. వారికి ఒక అవకాశం వచ్చింది ముఖ్యమంత్రిగా, ప్రజా సమస్యల మీద పరిష్కారం వైపుగా పోవాల్సిన అవసరం ఉంది, రైతాంగం మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది, అన్ఎంప్లాయ్మెంట్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. అట్లా కాకుండా అనవసరమైన విషయాలకు వెళ్లి ఆ బీజేపీ ట్రాప్ లో పడి ఇప్పుడు ఒకడు కాకతీయ తోరణం ముంచమంటాడు, ఒకడు చర్యను తీసేయమంటాడు, ఇంకోటి పెట్టమంటాడు. అవన్నీ కూడా వారే చెప్పిన ముందు బీజేపీ నాయకుడు నేటివిటీ అని. నేటివిటీ అంటే మన చరిత్ర, మన సంస్కృతి. నేటివిటీ అంటే చార్మినార్ మన నేటివిటే, కాకతీయ తోరణం మన నేటివిటే. కాబట్టి రామప్ప మన నేటివిటే, ఇంకొకటి కూడా మన నేటివిటే. కాబట్టి అట్లా ఒక మత కోణంలో, కుల కోణంలో ఈ చరిత్ర చూడవద్దు. ఈ తెలంగాణ చరిత్ర అనేది ఒక సాంస్కృతిక ఔన్నత్యం గలది. గంగా జమున తెహజీబ్ గల సాంస్కృతిక ఔన్నత్యము, ఒక గొప్ప చారిత్రక వారసత్వం ఉన్నది. ఇక్కడ బౌద్ధము, జైనము, వీరశైవము, వైష్ణవము, భక్తి ఉద్యమము, పీర్ల సంస్కృతి, అనేక సాంస్కృతిక ఔన్నత్యము, ఒక మినీ ఇండియా. హైదరాబాద్ అనేది ఒక మినీ ఇండియా, ఒక గొప్ప చారిత్రక వారసత్వం ఉంది. కాబట్టి దాన్ని కంటిన్యూ చేస్తూనే మనము పరిపాలన మీద దృష్టి పెడితే బాగుంటుంది తప్ప ఒకటి అనిపిస్తుంది నాకు, తప్పటడుగులు వేస్తుంది. ఎవరు మరి గైడ్ చేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు తెలియదు కానీ తప్పటడుగులు వేస్తా ఉన్నారు పరిపాలనలో. ఇది వారి ఖ్యాతిని తగ్గిస్తుంది, వారి అడ్మినిస్ట్రేషన్ ను ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది తప్ప వారికి చెడ్డ పేరు వస్తుంది తప్ప మరొకటి కాదు. వారు ఇమీడియట్ గా ఉన్నదాన్ని అట్లాగే ఉంచి సాంస్కృతిక వారసత్వాన్ని కాకతీయ తోరణం గాని, చార్మినార్ గాని అట్లాగే కొనసాగించి, మరి అట్లాగే మన ఏదైతే ఇప్పుడు అందశ్రీ పాటని కూడా, మన జాతీయ గీతాన్ని కూడా కీరవాణితో పాటిస్తున్నారనే వార్తలు వస్తా ఉన్నాయి. మన తెలంగాణ కవులు, కళాకారులు చాలా మంది ఉన్నారు. కాబట్టి ఒక తెలంగాణ ఆత్మతోటి వారు పాలించాల్సిన అవసరం ఉన్నది. ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టాలి తప్ప ఇట్లాంటి అనవసరమైన ఇష్యూస్ కి వెళ్ళి వారు ఆలోచిస్తారా, వారి చుట్టూ ఎవరు మరి వారిని రాంగ్ గైడ్ చేస్తారో తెలియదు కానీ ఇది కరెక్ట్ కాదని చెప్పేసి అనవసరమైనటువంటి పరిపాలన ఇబ్బందులు తప్ప, ఎమోషన్స్ తప్ప, బీజేపీ లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చారు తప్ప మరొకటి కాదు. ఒక సమైక్య సాంస్కృతిక వారసత్వము ఈ తెలంగాణలో ఉన్నది, ఒక లౌకిక వారసత్వం ఉన్నది. దాన్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రాజారాం యాదవ్ గారు, తప్పటడుగులు కాదండి, జరిగిన తప్పుల్ని తుడిచివేస్తూ సరిచేసేటటువంటి అడుగులు అవి రేవంత్ రెడ్డి గారికి. ఆయన ప్రజా పరిపాలన మీదే దృష్టి పెట్టారు, పరిపాలన మీదే దృష్టి పెట్టారు తప్ప ఇప్పుడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుగుతుంది, ఉద్యమకారులను గౌరవిస్తాడు, అమరవీరులను వారి కుటుంబాలను గౌరవిస్తాడు, వారికి ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తాడు. ఏమి ఇవన్నీ కూడా ఇచ్చినటువంటి వాగ్దానాలే కదా ప్రజా పరిపాలనలో భాగమే తప్ప ఆయన ఎక్కడ కూడా పరిపాలన నుంచి వైదొలగలేదు, వేరే ఆలోచన లేదు. ఒక సామాన్యుడిలాగా, ఒక కామన్ మ్యాన్ లాగా ఆలోచన చేస్తాడు ఒక ముఖ్యమంత్రి. ఆయన ట్రాఫిక్ లో పోయేటప్పుడు కూడా గతంలో ట్రాఫిక్ ఆపేవాళ్ళు, ముఖ్యమంత్రి బాటలో పోతుంటే ఆపేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏం లేవు. ఎవరైనా కానీ ముఖ్యమంత్రి కాన్వాయ్ వెళ్తుంటే స్వేచ్ఛగా పోవచ్చు, ఆపటాలు లేవు, ట్రాఫిక్ ని స్తంభించడాలు లేవు. కాబట్టి ఒక సాదాసీదా పరిపాలన జరగాలని చెప్పి వారు కోరుకుంటున్నారు. ప్రతి దాంట్లో ఒక సాధారణమైనటువంటి మనిషి ఉండాలి అని కోరుకుంటున్నారు తప్ప అంగు ఆర్భాటాలు, భుజ కిరీటాలు, తర్వాత కిరీటాలు ఇవి వారు కోరుకోవటలేదు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటేనే సాదాసీదా, అది గుర్తుపెట్టుకోండి. అంత హంగు ఆర్భాటాలు అవసరం ఉండదు దాని కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మాకు పత్రికలు లేవు. ఇన్ని సంవత్సరాలు 139 సంవత్సరాల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీకి
సొంత పత్రిక లేదు, సొంత టీవీ లేదు, అర్థం చేసుకోండి మీరు. కాబట్టి సొంత బస్సులు లేవు, 100 కోట్ల విమానాలు లేవు, మా బ్యాంకు ఖాతాలను కూడా స్తంభింపజేశారు. ఇప్పుడు అన్ని పార్టీల కన్నా అతి భేద పార్టీగా 53 సంవత్సరాలు పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ అతి భేద పార్టీగా ప్రజల్లో కనపడుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి, తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకున్నారు ప్రజలు. ఇక్కడ రాహుల్ గాంధీ రుణం తీర్చుకున్నారు. ఆ రోజు ఏ పరిస్థితుల్లో తెలంగాణ వచ్చిందో మనం చూసినాం. తెలంగాణ అస్తిత్వం అనేది దెబ్బతిన్నది కేసీఆర్ గారి పరిపాలనలో. టీజీ అంటే మీరు టీఎస్ అని పెట్టారు. తెలంగాణ ఉద్యమకారుల కోరిక టీఎస్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గేయంగా అధికారికంగా అమలు చేస్తున్నారు, మర్చిపోయారు. దాన్ని రేవంత్ రెడ్డి గారు వెలుగులోకి వచ్చారు. దయచేసి అభినందించండి, మంచి పనులు చేసి రేవంత్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రిని అభినందించడం గానీ అది మాకు నచ్చలేదు, మాకేదో మా అస్తిత్వాన్ని బీఆర్ఎస్ అస్తిత్వానికి దెబ్బ తగులుతుంది అంటే టీఆర్ఎస్ పోయింది, బీఆర్ఎస్ అయింది, వాళ్ళ అస్తిత్వానికి దెబ్బ తగులుతుందని చెప్పి తెలంగాణ ఆత్మగౌరవం అనే పేరు పెట్టేసి ఏదో ఇంకోటి ఒక విషయం మాట్లాడుతున్నా. కీరవాణి గారు అద్భుతమైనటువంటి సంగీత స్వరకర్త, ఆయన సంగీత విద్వాంసుడు. సంగీతానికి కులం ఉండదు, భాష ఉండదు, ప్రాంతం ఉండదండి. ఏ ప్రాంతంలో గొప్ప వాళ్ళు ఉన్నారు, గొప్ప గొప్ప కవులు ఉన్నారు, సంగీత విద్వాంసులు ఉన్నారు. అసలు తెలంగాణ రాష్ట్రాన్ని ఊపింది తెలంగాణ కవులు, గాయకులే. కానీ ఈ పాట పాడింది కూడా మేము ఆమరణ దీక్షకు ఆర్ట్స్ కళాశాల దగ్గర కూర్చున్నప్పుడు అందశ్రీ గారు అసూగా పాడిండి ఈ పాట, 4 చరణాలు పాడిండి ఆ రోజు. మేమందరం కూడా గొంతు కలిపి పాడినాం. అద్భుతమైన ఇదే రాష్ట్ర గేయం అన్నారు. మేము సంబరపడ్డాం. ఎప్పుడైద్దా, ఎప్పుడెప్పుడు పిల్లగాళ్లతో పాడిద్దామా. కనీసం నా కొడుకు 4వ తరగతి చదువుతాడు, స్కూల్లో నా కొడుకు పాడతారేమో, గతంలో 3వ తరగతి చదివాడు పాడతారేమో అనుకున్నా, పాడలేదు. అప్పుడు రేవంత్ రెడ్డి గారు పాడిస్తారు. వ్యక్తి రామకృష్ణతో పాడిస్తే రామకృష్ణతో పాడించారు. బతుకమ్మ కవిత గారు బతుకమ్మ పాటకు సంగీతాన్ని స్వరపరిచింది. ఏఆర్ రెహమాన్ గారు. ఎన్ని జరిగినాయండి అసలు, ఇవన్నీ ఎందుకంటే చర్చ. కాంగ్రెస్ పార్టీ భారత స్వతంత్ర పోరాటంలో ఎంత పోరాటం చేసింది. స్వతంత్ర పోరాటంలో ఇలా బ్రిటిష్ వాళ్ళని బయటికి పంపించింది ఎవరు, మన బానిస సంఖ్యలు తెంపింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? ఆ పార్టీ వ్యవస్థాపకుడు ఎవరండి? ఏఓ హ్యూమ్. ఆ విషయం తెలుసుకోండి. ఏఓ హ్యూమ్ ఆయన 1885లో ఆ పార్టీని స్థాపిస్తే అందులో ఎందరో మహానుభావులు అధ్యక్షులుగా ఉంటూ 2 ఏళ్లకు 3 ఏళ్లకు మారుకుంటూ వచ్చి మహాత్మా గాంధీ, నెహ్రూ వీళ్ళ టైంకి వచ్చేసరికి అది ఒక పెద్ద పోరాటమే. బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి పంపించేసింది. మరి ఆయన పెట్టిండు కదా, ఇది తెల్లదొరలు ఆయన పెట్టిండుగా, తెల్లోడు పెట్టిండుగా ఈ పార్టీ, ఇది అందామా? అట్లా అంటారా? చెప్పండి. తెలంగాణ సోనియా గాంధీ గారు ఏ మనసుతో ఇచ్చారండి? ఎంత త్యాగం చేసింది. సర్పంచ్ పదవిని వదులుకోరేవారు, ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసింది ఆమె. బీజేపీ నాయకులు ఆమె ఇటలీ మనిషి అంటే నాకు ఈ పదవి వద్దని చెప్పి మన్మోహన్ సింగ్ లాంటి మేధావిని, ఆర్థికవేత్తని ఆయన ప్రధానమంత్రి పీఠం మీద కూర్చోబెట్టింది సోనియా గాంధీ. ఆ సోనియా గాంధీయే తెలంగాణ ఇచ్చింది. సీమాంధ్ర పారిశ్రామికవేత్తలు తెలంగాణ వద్దే వద్దు, పెట్టుబడిదారులు వద్దే వద్దు అని అడ్డుకున్నా సరే 2 రాష్ట్రాల్లో అధికారం పోయినా పర్వాలేదు, నేను తెలంగాణ ఇచ్చి తీరుతాన మహిళ సోనియా గాంధీ అండి. ఎందుకండి రాజకీయం చేస్తారు దీని దగ్గర, పాటల దగ్గర? అయినా తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది, ఇంకేందండి? అందరూ హైదరాబాద్ లో ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, అందరం అన్నదమ్ములు లెక్క ఉన్నాం. ఇంకా ఎందుకండి ఈ భేదాభిప్రాయాలు, వివక్ష? అది వచ్చిందే మన వాళ్ళకి అవకాశాల గురించి కదా. మనం అసలు ఇప్పుడు దేని గురించి మాట్లాడాలి? వీళ్ళు ఈ 10 ఏళ్ళు తెలంగాణ బిడ్డలు ఎంతమంది హీరోలు అయ్యారు? తెలంగాణ సినిమా చలనచిత్ర పరిశ్రమ, తెలంగాణ కళాకారుల్ని, తెలంగాణ సినీ కళాకారులకు ఎక్కడ భూములు ఇచ్చారు చెప్పమండి కేసీఆర్ గారు? అవన్నీ చేయకుండా వాళ్ళని ఆదరించకుండా కాబట్టి మిమ్మల్ని సెలెక్ట్ చేసుకున్నారు కదా ప్రజలు. అందుకే మేము అందరినీ తెలంగాణ చిత్ర పరిశ్రమను ఆదుకున్నది. ఇప్పుడున్నట్టు అందరికీ భూములు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రులే. వీళ్ళు ఏం చేయలే. ఈ కాంగ్రెస్ పార్టీ చేయలేదు కాబట్టి ఫిలిం నగర్ గాని, చిత్ర పరిశ్రమ గాని, చిత్రపురి కానీ అన్ని కూడా కాంగ్రెస్ పాలిత. అసలు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో 20 లక్షల ఎకరాలు పంచినాం, 20 లక్షల ఇల్లు కట్టినాం. వీళ్ళు ఏం కట్టారో చెప్పమనండి. 1,50,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదు, 3.5 లక్షలు ఎంత కడతానన్నారు. కాబట్టి మేమేమంటామంటే ఇట్లాంటి కోడిగుడ్డు మీద ఈకలు బీకే ప్రయత్నాలు చేయకండి. అలా కాదు. ఇప్పుడు అప్పట్లో మీరు కూడా విమర్శించారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కవిత ఏఆర్ రెహమాన్ తో పాడించిన బతుకమ్మ పాటని మన వాళ్ళు లేరా అని కాంగ్రెస్ కూడా క్వశ్చన్ చేసింది. అప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ క్వశ్చన్ చేసినప్పుడు ఇది ఏంటంటే ఆ రోజు వాళ్ళది ఎవరు ఉద్యమ పార్టీ. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒక జాతీయ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే, తెలంగాణ అస్తిత్వం కోసమే, తెలంగాణ ఆత్మగౌరవం కోసమే పార్టీ. ఏదైనా చేయొచ్చని కాదు. జాతీయ పార్టీ అయితే ఏమన్నామంటే కీరవాణి గారు తక్కువడేం కాదు, తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది. ఆయన సంగీతాన్ని గాని ఆయన పాటలను గాని విమర్శించే అర్హత స్థాయి నాకైతే లేదు, ఎవరికి లేదు. అట్లాంటి తెలంగాణ విద్వాంసుల్ని, కవుల్ని, కళాకారులు కించపరిచే అవసరం కూడా లేదు. వాళ్ళు గొప్పోళ్లే. కానీ ఇక్కడ ఉన్నటువంటి రాసిన అందశ్రీ ఆయన ఒక సామాన్యుడు, ఒక దళితుడు రాసిన పాటను రాష్ట్ర గేయంగా పెట్టడం ఇష్టం లేదు కేసీఆర్ గారికి.
అందుకే 10 ఏళ్ళు పెట్టలేదు. ఒక దళితుడు రాసినటువంటి పాటను ఆయన ఆధ్వర్యం ఇలా కీరవాణి గారు సమకూరుస్తుంటే జీర్ణించుకోలేకపోతున్నారు. ఒక దళిత ముఖ్యమంత్రిని చేయలేకపోయారు హామీ ఇచ్చేసి. చెప్పండి, ఒక దళిత ఉప ముఖ్యమంత్రి ఉంటే పీకి పడేసారు. ఒక మాదిగా దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్య ఉంటే పీకి పడేసారు కారణం లేకుండా. వీళ్ళు మాట్లాడేది చెప్పండి, ఇలా ఆత్మగౌరవాన్ని అస్తిత్వాన్ని చంపింది. ఇప్పుడు ఇక్కడ కళాకారులు క్వశ్చన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కళాకారులు ఎవరండి వాళ్ళు? దాని వెనక్కి ఎవరు ఉంటారండి? దాని వెనక్కి ఎవరు? టీఆర్ఎస్ ఉన్నది. రమ్మనండి, ఎవరు మాట్లాడారు? మాట్లాడిన ఆయన 3 సినిమాలు 4 సినిమాలు తీసిండు. అందరు తెలంగాణలో పెట్టుకుండా ఆయన తీసిన సినిమాలు కూడా నేను చెప్తా. శరణం గచ్చామిలో సరే బొమ్మక మురళి గారు చేశారు. ఇంకో విషయం, బొమ్మక మురళి గారు నిన్న ఇంటర్వ్యూ ఇచ్చారు. కీరవాణి కన్నా గొప్పగా ఎవరైనా స్వరపరిస్తే ఆ పాటను, ఎందుకంటే ప్రజలు ఏం చేస్తారంటే ప్రభుత్వం అధికారికంగా ప్రకటించినా ఆ పాట నచ్చకపోతే పక్కన పడేస్తారు. ఒకవేళ కీరవాణి కన్నా గొప్పగా ఎవరైనా స్వరపరిస్తే నేను నిర్మాతగా ఉంటాను, నేను భరిస్తా నా ఖర్చు మొత్తం, వాళ్ళకి పారితోషికం ఇస్తా అని చెప్పి ముందుకు వచ్చిండు. స్వరపరచమని మన తెలంగాణ కళాకారులను అభివృద్ధి చేయాలా. 10 ఏళ్ల అధికారంలో ఉండి తెలంగాణ కళాకారులకు అన్నం పెట్టనోళ్ళు, తెలంగాణ కళాకారులకు వాళ్ళకు భూములు ఇవ్వనోళ్ళు, వాళ్ళ కనీసం గుర్తింపు నోచుకోనోళ్ళు ఎవడో వెనక నుంచి మాట్లాడిస్తే ఎవడో మాట్లాడినోడు వాడి సినిమాలో మరి బాలసుబ్రహ్మణ్యంతో పాడబాడిచ్చిండు. చెప్పండి, దాన్ని ఏమనాలి మరి? తెలంగాణ వాళ్ళు ఇలా పాడబడటానికి ఇక్కడికి వచ్చేసరికి నీతులు చెప్తారు. నీ 1 వేలు చూపించే ముందు 5 వేలు నీ వైపు చూపిస్తాయి. కాబట్టి రమ్మనండి, మాట్లాడమనండి మాతో వచ్చి. ఇవాళ వాళ్ళు మాట్లాడుతూ ఇవాళ అభినందించారు రేవంత్ రెడ్డి గారిని. అరే, ఒక దళితుడు రాసినటువంటి గేయాన్ని ఆయన చెప్పుకోడు. అందశ్రీ గారు గొప్పతనం రండి. అందశ్రీ గారికి ఎమ్మెల్సీ ఇస్తానన్నా నాకు వద్దన్నాడు, నాకు వద్దన్నాడు. కేసీఆర్ గారు గౌరవిస్తామన్నా నాకు వద్దన్నాడు. గద్దర్ని గేటు ముందు కూర్చోబెట్టి కళాకారుని అవమానపరిచిన వాళ్ళు మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఈ మేధావులంతా? చెప్పండి, ఎందుకు మాట్లాడలేదు? ఇప్పుడు బీజేపీ కూడా ఉన్నారు. బీజేపీ నుంచి పాయల్ శంకర్ గారు నమస్తే. నమస్తే. ఏం చెప్తారంటే రాజముద్రలో చేంజెస్ పై ప్రచారం జరుగుతోంది. చార్మినార్ ని కాకతీయ కళాతోరణాన్ని తీయబోతున్నారు అని. సో దీని మీద మీరేం చెప్పదలుచుకున్నారు? కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలు పాలించడానికి అవకాశం ఇచ్చిన తర్వాత పరిపాలన మీద దృష్టి కేంద్రీకరించకుండా ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అమలు, ఆర్థికమైనటువంటి రాష్ట్ర మద్దతు లేని కారణంగా ఆర్థిక పరిస్థితి గందరగోళం ఉన్నటువంటి సమయంలో కాలాన్ని నెట్టుకెళ్లడానికి ఈ రోజు ఉన్నటువంటి కొన్ని అంశాలను చర్చ చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల్ని పక్కదారి పట్టించే విధంగా ప్రజలు ఆ సమస్యల పట్ల చర్చించకుండా ఈ రకమైనటువంటి కొన్ని విషయాలని రాష్ట్రంలో చర్చ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తాం. మనం గడిచిన 3 నెలలు పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రమంతా దేశమంతా కూడా బిజీ ఉండే ప్రజలంతా ఎన్నికల గురించే మాట్లాడుతున్నారు. గత ప్రభుత్వం చేసినటువంటి వ్యవహారాల మీద, గత ప్రభుత్వం హయాంలో జరిగినటువంటి విషయాల మీదనే ఈ కాంగ్రెస్ పార్టీ చర్చ చేసి వీళ్ళు ఇచ్చినటువంటి హామీల నుంచి పక్కకు తప్పుకునే విధంగా ప్రజల దృష్టిని మరల్చే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ జూన్ మొదటి వారం నుంచి వ్యవసాయ పనులు మొదలెత్తున్నటువంటి మొదటి సీజన్ ఇది. వ్యవసాయ పనులు రైతులు అనేకమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ సమస్య మీద దృష్టి పెట్టి ఈ రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి ఈ రైతు చేతిలో వ్యవసాయం చేస్తామంటే చిల్లి గబ్బా కూడా లేదు. రైతులకు రుణమాఫీ విషయం గాని, విత్తనాల సరఫరా గాని ఈ విషయం మీద దృష్టి పెట్టకుండా ఈ రకమైనటువంటి చర్చ ద్వారా మిగతా సమస్యలన్నింటినీ కూడా పక్కదారి పట్టించే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తా ఉంది. నిజంగా మీరేమైనా మార్పులు చేర్పుల విషయం అంటే ఇది ఇంత పెద్ద చర్చ పెట్టి ఇదేదో ఒక గందరగోళమైనటువంటి ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ ఒకటి కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఒక దారిలోనే పోతారు. అరే, దెబ్బతిన్న ఆత్మగౌరవాన్ని గాడిలో పెట్టడం కోసం రేవంత్ రెడ్డి గారు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ప్రజల యొక్క సంక్షేమాన్ని చూస్తున్నాం. మేము 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాం. కేసీఆర్ గారి హయాంలో 10వ తారీఖు, 13వ తారీఖు, 14వ తారీఖు కొన్ని జిల్లాలకు వస్తే ఇంక 20వ తారీఖు కొన్ని జిల్లాలకు వచ్చేది. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినప్పటికీ ఆర్థిక క్రమశిక్షణతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ప్రతి సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేస్తున్నాం. ఇవాళ ఏదో వాళ్ళు ప్రచారం చేస్తారు, విత్తనాల కొరత ఏం లేదు. వీళ్ళకి రాజకీయ కొరత ఉంది. వీళ్ళకి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలనే కొరత తీవ్రంగా ఉన్నది. 1,24,00,000 మనకి 54 అంటే పోయినసారి 45 లక్షల ఎకరాల్లో పత్తి సాగైంది. ఈసారి మా అంటే 10 లక్షల ఎకరాలు పెరిగిద్ది అనుకుందాం, పరిస్థితులు బాగున్నాయని.
అయినప్పటికీ 55 లక్షల ఎకరాల్లో పత్తికి 1,24 లక్షల విత్తనాలకు సంబంధించిన ప్యాకెట్లు మనం రెడీ చేసినాం ఇప్పటికి. అంటే అదనంగా వృధా అయిపోయినా పర్వాలేదు, ఇంకెక్కడ కొరత ఉందండి? వీళ్ళకి కొరత ఉంది, రాజకీయంగా కొరత కనపడుతుంది. వీళ్ళు ఏదో ప్రయత్నం చేశారు పాపం, భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో అయినా సరే అధికారంలోకి వద్దామని, కానీ ఏదో ప్రయత్నాలు అంటే ఎక్కువ సీట్లు సాధిద్దామని, అవి కూడా సరి కనపట్టలే. కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ సీట్ల అవకాశం వస్తుంది. కాబట్టి ఈ విధంగా మాట్లాడొద్దు, రాజకీయం చేయొద్దు, ప్రధాన్ని రాజకీయం చేయొద్దు. రుణమాఫీ అన్నారు, ఆగస్టు 15వ తారీఖున చేసి తీరుతాం, దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు తీసుకొస్తాం. ఏదో రకంగా అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే గజేతగాడు రేవంత్ రెడ్డి ఆ విధంగా ప్రయాణిస్తాడు ముందుకి. మనం అభినందిద్దాం. ప్రతిపక్షాన్ని అంటే కావాలని చెప్పేసి అధికార పక్షాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పేస్తే ప్రజలే ఇరుకున పెడతారు. మరేమో ఆదిలాబాద్ ఎమ్మెల్యే ఉన్నారు, ఆదిలాబాద్ లో రైతులపై ఎందుకు లాఠీ చార్జ్ జరిగింది? ఇక లాఠీ చార్జ్ అంటే వీళ్ళు అవసరమైతే ఇప్పుడు లాఠీ చార్జ్ చేసి అంటారు, వాస్తవంగా కొరత లేదు. కాకపోతే వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించినటువంటి పత్తి విత్తనాలు, క్వాలిటీ ఉన్న విత్తనాలు కూడా అదనంగా ఇస్తామని చెప్పిన, వంతుల వారికి ఇస్తామని చెప్పినాం. కాకపోతే కొంతమంది అందులో జొరబడి ఆ రైతుల మధ్యలో బీజేపీ రైతులు జొరబడ్డారు. బీజేపీ రైతులే జొరబడి కాంగ్రెస్ మీద బద్నాం చేయాలి కదా, బట్టగాల్చి మీద చేయాలి. కాబట్టి రైతులు కాదు, వాళ్ళ రైతులే కాదు కొంతమంది, అట్లాంటి వాళ్ళు కొంతమంది బీజేపీ రైతులు ఆ విధంగా ప్రయత్నం చేస్తారేమో కానీ సామాన్య రైతులు వంతుల వారీగా తీసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. లేదా ఒకటి మానవతరాయ్ గారు, మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్ని గ్రౌండ్ రియాలిటీకి మీరు ఏమైనా టచ్ లో ఉండి మాట్లాడితే మీకు బాగుంటది. నేను ఆదిలాబాద్ శాసనసభ్యునిగా, నేను ఖమ్మం నుంచే వస్తానండి. వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా ఖమ్మం ఆయనే. నేను ఖమ్మం గ్రౌండ్ లోంచి వస్తాను, నేను హైదరాబాద్ లో పుట్టినోడు కాదు. ఆయన వర్షన్ కూడా విందాం. ఎస్ చెప్పండి పాయల్ శంకర్ గారు. ఇప్పుడు ఒక 2 విషయాలండి. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవసాయానికి సంబంధించినటువంటి ఈరోజు 3 నెలల క్రితము స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ మీటింగ్ జరిగిన తర్వాత ఈ రోజు వరకు కేవలం 3% మంది రైతులకు కూడా పంట రుణాలు ఇవ్వలేదు. రాష్ట్రంలో వ్యవసాయం ఎట్లా ముందుకు సాగుతుంది? మీరు చెప్తున్నారు గొప్పగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేక ఉన్నా ప్రతి నెల 1వ తారీఖు నాడే మేము జీతాలు ఇస్తున్నాం కదా, ఏం కావాలని. 1వ తారీఖు నాడు జీతాలు ఇవ్వడానికి మాత్రమే రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో అధికారం ఇచ్చిండ్రా? ప్రభుత్వ ఉద్యోగులకు జీతం ఇవ్వడానికి మాత్రమే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందా? మిగతా సమస్యలన్నీ కూడా మాకు సంబంధం లేదు. పట్టండి, ఎందుకు మరి మీరు అమ్మేసినట్టు అన్ని అమ్మేద్దాం పట్టండి. బిహెచ్ఎల్ అమ్మేద్దాం, ఈసీఎల్ అమ్మేద్దాం, ఎయిర్ ఇండియా అమ్మేసినట్టు అమ్మేద్దాం పట్టండి. మరిగా మీరు మానవతరాయ్ గారు ఎందుకంటే చర్చను పక్కన పట్టిస్తారు మీరు. ఇప్పుడు రైతులు ఎవరు కూడా వాళ్ళకి ఆందోళన లేదు. మీ ఆదిలాబాద్ లో మీ ఎమ్మెల్యేలు ఉన్న దగ్గరే మీ బీజేపీ రైతులు ఎవరో 2-3 ఇబ్బంది పెట్టుంటారు. అయినా గానీ సమస్య లేదు. లెక్కల సాధ చెప్పిన ఎన్ని ప్యాకెట్లు ఉన్నాయో, 1,24 లక్షల పత్తి సంబంధించిన ఉన్నాయి, ఇంకా రకరకాల సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఇదే విషయంపై చిహ్నం గురించి దాని గురించి మాట్లాడండి. మీరు ప్రచారం జరుగుతుందన్నారు, కానీ చిహ్నం మార్పుపై ఇప్పుడు ఎంఐఎం పార్టీ నుంచి అసదుద్దీన్ ఓవైసీ కూడా ట్వీట్ చేశారు అఫీషియల్ గా. చార్మినార్ ఉండాల్సిందే, తీయడానికి వీల్లేదు, దానికి చాలా చూసారు కదా, వియర్జ్ ద చార్మినార్ మస్ట్ బి. ఇవన్నీ ఊహాజనితమైన వార్తలు వినేసి వాళ్ళకు వాళ్ళు ఆందోళన పడి లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఏమంటున్నా మార్పులు జరుగుతున్నాయి. సామాన్య ప్రజలకు అందరూ ఆమోదించే విధంగా తెలంగాణ ప్రజలంటే ఒక కాంగ్రెస్ పార్టీకి అందరూ ఉంటారు. 4 కోట్ల మంది ప్రజల్లో అందరు ఉన్నారు. అందరి మనోభావాలని గౌరవించే విధంగా, అందరు అభినందించే విధంగా. ఇందాకే చెప్పిన కేసీఆర్ గారు కూడా చప్పట్లు కొడతారు, మనసులో బయటికి కొట్టపైన లోపల చప్పట్లు. మానవతరాయ్ గారు, మీరు జస్ట్ ప్రచారం అంటున్నారు, మీ మిత్రపక్ష నేత ఆయన ఆయన కూడా ఇప్పుడు ఆయన కూడా తెలియదు కదా ఆడ ఏం జరుగుతుందో. ఇప్పుడు మీటింగ్ ఉంది సాయంత్రం. ఇప్పుడు ఒక నమూనా, 2వ నమూనా, 3వ నమూనా ఎవరికి తెలియదా? ప్రతిపక్షాలకు తెలియదు అంటున్నారు, మిత్రపక్షానికి తెలియదు అంటున్నారు. బద్నాం జైనికి ఈ విధంగా ప్రయత్నం చేస్తున్నారు. అసలు ఉంది. సరే, మీ మిత్రపక్షం ఎందుకు తినబోతు రుచి ఎందుకు అడుగుతారు? రేపో మాపో 2వ తారీఖు 3వ తారీఖు ఒకవేళ వాయిదా పడితే ఇంకో 2 రోజుల తర్వాతను తప్పకుండా అందరి ఆ బీజేపీ నాయకులు కూడా చప్పట్లు కొట్టే విధంగా, కిషన్ రెడ్డి గారు కూడా అభినందించే విధంగా, ఎమ్మెల్యే గారు వారు కూడా అభినందించే విధంగా ఆ చిహ్నం ఉంటుంది, రాజముద్ర ఉంటుంది, తెలంగాణ చిహ్నం ఉంటుంది. ఇప్పుడు సీఎం సమీక్ష నడుస్తుంది, అక్కడ ఉందా మిత్రపక్షం కూడా ఉందా? వామపక్షాలు ఉన్నాయి, కొన్ని ఉన్నాయి, అందరినీ పిలిచి ఉండొచ్చు. ఎవరిని పిలిచారో మాకైతే తెలియదు. దాదాపు ఎవరైతే తెలంగాణ ఉద్యమంతో సంబంధం ఉన్నటువంటి అన్ని పక్షాలను కూడా అక్కడ పిలిచారు, అన్ని పార్టీలను కూడా ఆహ్వానించినట్టు నాకు సమాచారం ఉంది. పోయేవాళ్ళు పోతారు, పోని ఇష్టం లేని వాళ్ళు పోరు.
పోతే మాకేదో పేరు వచ్చింది, కాంగ్రెస్ పార్టీకి పేరు వద్దని చెప్పి కొంతమంది బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ బీజేపీ నుంచి మీకు ఏమైనా ఇన్విటేషన్ ఉందా పాయల్ శంకర్ గారు? నాకు ఇప్పటి వరకు అయితే భారతీయ జనతా పార్టీకి సమాచారం ఉన్నట్టయితే మాకు తెలియదు. మరి మాకు మిగతా వాళ్ళకైతే ఎవరికైతే సమాచారం లేదు ఇప్పటి వరకు. మరి ప్రభుత్వ ఆలోచన మరి అన్ని రాజకీయ పార్టీలు పిలిచి సమావేశం ఏర్పాటు చేస్తుందా, కేవలం ప్రభుత్వ పరంగానే నిర్ణయం తీసుకోవాలని ఆలోచన ఉన్నదా, ఇప్పటి వరకు మాకు సమాచారం ఏం లేదు. తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు అందులో, తెలంగాణ మేధావులు ఉద్యమకారులు కొంతమంది. భారతీయ జనతా పార్టీకి సంబంధం లేకుండా తెలంగాణ ఉన్నదా? పార్టీలతో మరి తర్వాత మాట్లాడాలి కదా, భారతీయ సమయం ఉన్నది కదా. ఇవాళ ఉద్యమకారులు వీళ్ళంతా కలిసి తెలంగాణ రాష్ట్రం భారతీయ జనతా పార్టీకి సంబంధం లేకుండా పెనుభూతం అన్నట్టు అనవసరంగా మీరు ఆగం కావద్దు. బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు మీరందరూ అభినందించే విధంగానే ఆ రాజచిహ్నం అనేది తెలంగాణ అధికారిక చిహ్నం అనేది స్పష్టంగా ఉంటది. నేను అన్ని పార్టీలు ఓవైసీ గారు చప్పట్లు కొడతారు, ఒకవేళ కేసీఆర్ గారు బహాటం కొట్టకపోయినా మనసులో చప్పట్లు కొట్టుకుంటారు, కిషన్ రెడ్డి గారు కొట్టకపోయినా బహాటం కొట్టకపోయినా తప్పకుండా అభినందిస్తారు. కాబట్టి ఇది అందరిది ఒక్కరిది కాదు. మేమేమంటున్నామంటే ఒక సామాన్యులకు దగ్గరగా 4 కోట్ల మంది ప్రజలకు, హిందువులకు, ముస్లింలకు, బౌద్ధులకు, సిక్కులకు, తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ అమరవీరులకు దగ్గరగా ఈ రాజచిహ్నం అనేది రూపొందబోతుంది. కాబట్టి అందరూ ఇందులో అనుమానం లేదు. ఓవైసీ గారు అనుమాన పడాల్సిన లేదు, పాయల్ శంకర్ గారు బీజేపీ నాయకులు ఎమ్మెల్యే గారు వారు అనుమాన పడాల్సిన పని లేదు, ఎవ్వరూ కూడా అనుమాన పడాల్సిన అవసరం లేదు. ఇంకా ఇలా 2వ దఫా చర్చలు జరుగుతున్నాయి. దానిలో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకుంటారు, ఇంకా అధికారికంగా ప్రభుత్వం ప్రకటించినప్పుడు మనం అప్పుడు గగ్గోలు పెట్టాలి. తప్పులు ఉంటే అందులో ఏమన్నా సూచన చేయొచ్చు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలుగా బీఆర్ఎస్ పార్టీ సూచన చేయొచ్చు, ఇగో ఈ లోపం ఉంది, ఇది తప్పు అని చెప్తే కాదన్నప్పుడు కదా. ముందే మొత్తం బట్టలు తిప్పుకుంటే ఏం ఉపయోగం చెప్పండి? సమయం వృధా కాదు. ఇందాక మొత్తుకుంటున్నా అదే, ఎందుకు సమయం వృధా చేస్తారు, ఎందుకు ఆవేశపడతారు, ఎందుకు సోషల్ మీడియాలో మాట్లాడతారు? ఎవడో ఏదో ప్రచారం చేస్తే లోగో పెట్టి. కానీ రాజముద్ర అనేది ఇప్పుడు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే తెలంగాణ ఉన్నన్ని రోజులు హిస్టరీలో ఉండిపోతుంది. మరి మీరు ప్రతిపక్షాలని మిత్రపక్షాలని అందరినీ పిలవాలి తప్పకుండా. ఇప్పుడు మేధావులు ఫస్ట్ తెలంగాణకు సంబంధించిన ఉద్యమకారులు ఉన్నాం, అందులో చాలా మంది తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు. వాళ్ళ సూచనలు సలహాలు తీసుకున్న తర్వాత ఆమోద ముద్ర అయిన తర్వాత అది రాజకీయం అనేది పార్టీల పరంగా ప్రభుత్వం ఫైనలైజ్ అయిపోతుంది కదా. June 2 రిలీజ్ చేస్తామంటున్నారు, మరి ఇంకెప్పుడు పిలుస్తారు? పార్టీ నాయకులను పిలవడానికి ఎంతసేపు? ఒకవేళ ముఖ్యమంత్రి గారు నిర్ణయం, పార్టీ నిర్ణయం, ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే 10 క్షణాల్లో పని. కాబట్టి ముందు ఎవరైతే ఉద్యమకారులు సంబంధం ఉందో వాళ్ళందరితో కూడా చర్చలు జరిపి, వాళ్ళ తెలంగాణ కోసం వాళ్ళ త్యాగం ఉంది అందరిది. అట్లాంటి వాళ్ళకి కేసీఆర్ గారు ఎన్నాడని పిలిచిండా చెప్పండి? ఉద్యమకారు అది ఎన్నడూ గుర్తించరా, రాష్ట్ర గీతాన్ని గుర్తించరా, ఉద్యమకారులను గుర్తించరా, తెలంగాణ కళాకారులు వాళ్ళని గుర్తించండి. ఏది ఉండదండి, ఏది వీళ్ళు అనుకునే విధంగా ఏది ఉండదు, అన్ని ఉండదు. ఉద్యమకారులను గౌరవిస్తాం, తెలంగాణ అమరవీరులను గౌరవిస్తాం, ఇంకేం ఏది ఉండదు, ఏది ఇబ్బంది ఉండదు. ఎవరి మనోభావం చెప్పండి పాయల్ శంకర్. కేసీఆర్ గారు ఎన్నడన్నా పిలిచిండ్రా అంటే కేసీఆర్ గారు నియంతలాగా వ్యవహారం చేసిండ్రు కాబట్టి కేసీఆర్ గారిని బొందబెట్టి కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర ప్రజలు అవకాశం ఇచ్చిండ్రు. మేం కేసీఆర్ గారి పంతాలని ప్రయాణం చేస్తామంటే రాష్ట్ర ప్రజలు మీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని మీరు కూడా దుర్వినియోగం చేసిన వారు అవుతారు. కేసీఆర్ గారు రాష్ట్ర ప్రజల మనోభావాలను గాని అభిప్రాయాలను గాని పరిగణనకు తీసుకోలేదు కాబట్టి కేసీఆర్ గారికి ఆ రకమైనటువంటి గతి పట్టింది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చిన తర్వాత అవకాశం ఇచ్చిన ప్రజలు కాబట్టి విషయం ఏదైనా సరే ప్రజలతో చర్చించి, పార్టీలతో చర్చించి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలా. కేవలం సోషల్ మీడియాకు వార్తలు రిలీజ్ చేసి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్యల మీద చర్చ జరగకుండా ఈ సమస్య మీదనే చర్చ జరిగే విధంగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్టు అనిపిస్తున్నది. మానవతరాయ్ గారు మీరు ఒక మాట అన్నారు, ఇక్కడ మేము ఆగస్టు 15 నాడు రాష్ట్ర రైతులకు కార్పొరేషన్ ద్వారా రుణమాఫీ చేస్తామన్నాం కదా, ఇంకేం కావాలని అన్నా. ఇంకొక వారం రోజులైతే వ్యవసాయ పనులు మొదలైతాయి. రైతు చేతిలో చెల్లి గవ్వలేదు, బ్యాంకర్లు 10 రూపాయలు అప్పుడిచ్చేటటువంటి పరిస్థితులు లేరు. మీరు ఎప్పుడైతే రాష్ట్ర రైతులకు ఆగస్టు 15 తారీఖు నాడు మేము రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు కదా, బ్యాంకర్లందరినీ ఒప్పించి బ్యాంకులకు అఫిడవిట్ ఇచ్చి మీరు బ్యాంకర్లతో సంప్రదించి ఆగస్టు 15-20 తారీఖు నాడు ఎన్ని వేల కోట్ల రూపాయలు రైతుల రుణాలున్నా కూడా కట్టే బాధ్యత మాది. మీరంతా కూడా బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వండి ఆదేశాలు ఇవ్వండి. ఆ ఆదేశాల వల్ల కనీసం రైతులకు ఏదైనా ఊరట కలుగుతుంది.
ఈ రోజు ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఉన్నది. మీరు విఘ్నులు, మీకు అన్ని తెలుసు. ముఖ్యమంత్రి గారు అందరినీ కూడా పిలిచి బ్యాంకర్లతో మాట్లాడి ఎవరైతే పెద్ద పెద్ద బ్యాంకులు ఉన్నాయో ఆ బ్యాంకుల ద్వారా రైతులకు ఏ సమస్య లేకుండా చేసే ప్రయత్నాలు చేశారు. 6వ తారీఖుతో ఎన్నికల కోడ్ ముగుస్తుంది. తొందరలోనే రైతులు ఏ విధంగా గోసపడరు, గుర్తుపెట్టుకోండి, ఇబ్బంది పడరు. రైతులు సమస్య లేకుండా చక్కగా వ్యవసాయం చేసుకుంటారు. మా వ్యవసాయ మంత్రి గారు ఉన్నారు, అనుభవజ్ఞులు ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు గారు. ఎవరి పనులు, ఎందుకంటే వికేంద్రీకరణ ఉంటుంది. ఇక్కడ ఒక్కడే ఉండదు, ప్రధానికి నిర్ణయం ఒక ముఖ్యమంత్రే కాదు. ఎక్కడ మంత్రులకు స్వేచ్ఛ ఉన్నది. ఇక్కడ మంత్రులు ఏ విధ రైతులకు ఇబ్బంది లేకుండా పత్తి విత్తనాల విషయంలో కానీ, ఏ విత్తనాల విషయంలో కానివ్వండి, నారు సంబంధం ఏ విషయంలో అయినా సరే రైతులకు సహకరించడానికి కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మీరు ప్రతిపక్షంగా సూచనలు చేస్తే మేము కూడా స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మేము చేయనప్పుడు మాట్లాడండి, చేయకముందే మేము అలా ఇంకా మానవతరావు గారు, మేము కేవలం ప్రభుత్వం మీద విమర్శ మాత్రమే చేయడానికి లేము. మేము ఈ మాటలు శాసనసభలో చెప్పినాం. కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద మేము రాజకీయ విమర్శలు మాత్రమే చెయ్యమని చెప్పినాం. మా సూచనలు సలహాలు ఉంటాయి. ప్రభుత్వం రైతుల మీద మీరు ప్రేమ చూపిస్తున్నారు. 650 మందిని పొట్టన పెట్టుకున్నారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అండగా ఉన్నారు ఢిల్లీలో. మర్చిపోయారు మీరంతా. గుర్తుపెట్టుకోండి, రైతుల పట్ల కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉంటుంది. ఎందుకంటే ఈ రుణమాఫీ అనే ఆలోచన తీసుకొస్తే ఫస్ట్ వ్యతిరేకించింది బీజేపీ అన్నాడు. 70,000 కోట్ల రుణమాఫీ చేసిన ఘనత సోనియా గాంధీ గారిది, మన్మోహన్ సింగ్ గారిది. ఉమ్మడి రాష్ట్రంలో 14,000 కోట్ల రుణమాఫీ చేసిన వ్యవసాయాన్ని కార్పొరేట్. ఏపూరి సోమన్న గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. నమస్తే సోమన్న గారు. నమస్తే అమ్మా. ఎస్, చిహ్నంలో మార్పులు జరుగుతున్నాయి. చార్మినార్ కాకతీయ కళాతోరణం ఉండదు అనే ప్రచారం జరుగుతోంది. ఏమంటారు? ఇవి ఉండాల్సిందే అని ప్రతిపక్షాలు చెప్తున్నాయి. అంటే పరిపాలనకు ఇవాళ చిహ్నాలు మార్పు అనేది తప్పుపట్టాల్సినటువంటి అవసరం లేదు. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకుంది, కొన్ని ఎజెండాలు రాష్ట్ర ప్రభుత్వం ముందున్నాయి. ఏదైతే సమాజాన్ని ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలను, బడుగులను, బలహీన వర్గాలను ఏదైతే రకరకాల హింసలు పెట్టి రకరకాల ఒక రాచరిక వ్యవస్థగా ఆనవాళ్ళుగా ఉన్నటువంటి సింబల్ ఏదైతే ఉందో అవి తీసేయాలి అనేటువంటి ఆలోచనకు రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చారు కనుక దాన్ని తప్పుపట్టేటువంటి పరిస్థితి కాదు. దాన్ని మార్పులు చేర్పులు అనేది సహజం. ఇప్పుడు యాదగిరి గుట్ట పుణ్యక్షేత్రం ఉంది, కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నది. అది ఎవరిని అడిగి అవి మార్పులు చేర్పులు చేసిర్రు? ఎవరిని అడిగి ఈ రాష్ట్రంలో జరిగినటువంటి 10 ఏళ్ల కాలంలో జరిగినటువంటి విధ్వంసాన్ని ఎవరిని అడిగి ఇవాళ ఇది చేస్తున్నాం అది చేస్తున్నాం అని చెప్పిండ్రు? ఇది కావాలని ఒక కుట్రపూరితంగా ఏదో దాన్ని ఒక రాజకీయ కోణంలో విమర్శలు తప్ప ఏం జరుగుతుందో చూద్దాం. కనీసం అది జరిగేదాకా కూడా ఏమైద్ది, ఎలా ఉంటది, ఎలా ఉండబోతుంది. ఇప్పుడు 1969లో జరిగినటువంటి తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ఆనవాళ్లు మంచిదే కదా. అవి ఉంటే ప్రజలకు ఉపయోగపడేటి, భవిష్యత్ తరాలకు ఉపయోగపడేటువంటి ఒక చిహ్నంగా, ఒక పోరాటాలకు గుర్తుగా ఉంటే తప్పేంటి? రాచరిక ఆనవాళ్లుగా ఉండడం దేనికి సంకేతం? అంటే కేసీఆర్ ఒక నియంతృత్వపు దొర గనక ఆయన తీసుకొచ్చి ఆ సింబాల్ ఈ సింబాల్కి తీసుకొచ్చి ఆయన ఇష్టానుసారంగా పెట్టిండు. ఇవాళ మేధావులతో, రచయితలతో, కవులతో, కళాకారులతో, ఇంకొంతమందితో కూర్చొని ఒక డిస్కషన్, డిబేట్ అనేది నడుస్తా ఉంది. అది ఏం ఫైనల్ అయితే ఏం కథ అనేది అది జరిగిన తర్వాత దాంట్లో ప్రజలకు జరిగేటువంటి నష్టాలు లేదా ప్రజల ఆనవాళ్లు, ఉద్యమకారుల ఆనవాళ్లు లేనప్పుడు కదా మనం మాట్లాడేది. అది ఏది జరగక ముందుకే ఓ నిర్ణయం తీసుకొని ముందుకు పోతున్నప్పుడు అది దాని మీద తప్పు బట్టి రాదంతం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే, అంటే మీరు ఒక ప్రజా గాయకుడు, కవి, రచయిత. సో నిన్న గీతం గురించి మాట్లాడాం. అంటే చిహ్నం అయితే పోస్ట్పోన్ అవుతుంది రిలీజ్ చేయడం, బట్ గీతం అయితే June 2కి రిలీజ్ చేస్తాం అంటున్నారు. వ్యక్తిగతంగా దీని మీద మీ అభిప్రాయం ఏంటి? వ్యక్తిగతం వేరే కాదు, గాయకుడే కాదమ్మా. నా ఒపీనియన్, రాష్ట్ర గీతం అనేది ఆ గీతాన్ని రాకుండా అణచివేసి ఆ రాష్ట్ర గీతాన్ని రాసిన రచయిత పేరు ఏడ కనపడకుండా 10 ఏళ్ల కాలం పాటు అణచినటువంటి కుట్ర అది మీకు తెలుసు, మాకు తెలుసు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఊరు, వాడ, ప్రతి బడి, ప్రతి కాలేజీలో పిల్లలు, విద్యార్థులు పాడుకుండ్రు, ఉద్యమకారులు పాడుకుండ్రు జయ జయ హే తెలంగాణ అనే పాటను. ఇలా కొత్తగా వచ్చిన పాట కాదు. ఈ పాటను ఉద్యమ కాలంలో తెలంగాణ ఉద్యమం నడుస్తున్నప్పుడు ఆంధ్ర, రాయలసీమ కవులతో, గాయకులతో పాడించారు. జయ జయ హే తెలంగాణ అనే పాటను గాని, ఇది తెలంగాణ, కోటి రతనాల వీణ అనే పాటను గాని రామకృష్ణ అనేటువంటి గాయకుడితో పాడిపించారు. మరి ఏ ఉద్దేశంతో ఆ రోజు పాడిపించు? తెలంగాణ అస్తిత్వం ఆ రోజు కనపడలేదా? తెలంగాణ ఆత్మగౌరవం కనపడలేదా? తెలంగాణ మట్టి కనపడలేదా? తెలంగాణ సోయి కనపడలేదా?
ఏర్పడలేదా? ఏ ఉద్దేశంతో ఆ రోజు బాడిచ్చిర్రు? ఏ ఉద్దేశంతో ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళు ఉద్యమాలు చేసుకుంటా నిప్పులు రాజేసి పొగలు రాజేసి అగ్గిపెట్టెలు తీసుకొని రాజేసినటువంటి నాయకులు వాళ్ళే పాడిచ్చిర్రు, వాళ్ళే చేసిరు దాన్ని. ఇవాళ అద్భుతంగా 2 రాష్ట్రాలు కాదు యావత్ ప్రపంచం వర్షించదగ్గ ఒక మ్యూజిక్ డైరెక్టర్, ఒక రచయితగా, ఒక కవిగా అందశ్రీ గారికి ఆ స్వేచ్ఛను ఇచ్చిండ్రు. అది తప్పెట్లయితది? చేయించుకుంటాడు. ఆస్కార్ అవార్డు గ్రహీతతో చేయించుకుంటుండే ఆయన. అది ఒక పాట రాసిన రచయితకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? ఇవాళ రకరకాల కోణాల్లో పక్కా టిఆర్ఎస్ పార్టీ వాళ్ళు దీన్ని ఒక రాజకీయ కోణంలో చూస్తూ ఓ రాజకీయంగా దీన్ని ఒక గుంపును తయారు చేసిరు. ఆయన పేరు ఏం పేరు, మన ప్రేమ్ రాజా ఏదో పేరుంది. ఆ ప్రేమ్ రాజును ఇంకొక బ్యాచ్ ని తయారు చేసి ఈ టిఆర్ఎస్ పార్టీ ఏజెంట్లుగా వాళ్ళు తయారయ్యి మట్టి అస్తిత్వం అని ఇలా మాట్లాడుతా ఉన్నారు. మరి ఇన్నేళ్ళు ఎక్కడున్నారు ఈ మట్టి అస్తిత్వాలు మాట్లాడే వాళ్ళు? 10 ఏళ్ల పాటు ధ్వంసమవుతున్న తెలంగాణను ప్రాజెక్టులు గాని నీకు అనేక విషయాల్లో అవినీతి జరిగినటువంటి పరిస్థితిలో అడుగడుగున ప్రశ్నించడం, అడుగడుగున మాట్లాడినం, అడుగడుగున కొట్లాడినటువంటి వాళ్ళం. ఇవాళ కాస్త కూస్తో తెలంగాణకు ఒక ఊపిరి, స్వేచ్ఛా వాయువులు వచ్చినాయి. ఆ గడిల పాలన పోయింది, ఆ గేట్లు తొలిగిపోయినాయి, ముళ్ల కంచెలు తొలిగిపోయినాయి. ఇవన్నీ నిర్బంధాలు తొలిగిపోయి ఒక స్వేచ్ఛా వాయువులు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే అడుగులు పడుతా ఉన్నాయి. అది జరగనియండి, చూద్దాం. గానీ దాన్ని అప్పుడే రాజకీయ కోణంలో ఒక గుంపు తయారు చేసి, ఒక ముఠాను తయారు చేసి, దీని వెనుక కేటీఆర్ ఉండి, దీని వెనుక టిఆర్ఎస్ పార్టీ యొక్క ప్రోద్బలంతో రకరకాల వాళ్లతో ఒక గ్రూపులు పెట్టించి దీన్ని ఒక రచ్చ చేయాలనేటువంటి ఒక పరిస్థితి జరుగుతా ఉంది. ఒక దళితుడు పాట రాస్తే ఈ దళితుని పాట ఎందుకు రాష్ట్ర గీతంగా పెట్టాలనే అహంకారంతో ఇప్పటివరకు ఆ పాట రాకుండా చేసిండ్రు. దాని ఇలా వస్తా ఉంది ఆ పాట, దాన్ని స్వాగతిద్దాం, మనసు పూర్తిగా స్వాగతిద్దాం. ఓకే, అంటే చివరిగా మీరు ఒక ప్రజా గాయకుడుగా ఉన్నారు. మీరు తెలంగాణ అంటే ఇప్పుడు 10 ఏళ్ల సంబరం జరుపుకోబోతుంది తెలంగాణ రాష్ట్రం జూన్ 2. మీరు ఎక్కువగా పాడిన పాట ఏంటి తెలంగాణ ఉద్యమ టైంలో? జీ తెలుగు న్యూస్ గురించి ఏమైనా పాడదలుచుకున్నారా? తెలంగాణ ఉద్యమంలో మేము పాడినటువంటి పాటలు అమోఘమైనటువంటి పాటలు. తెలంగాణ రాష్ట్రం రావాలని చెప్పి అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించెను ఏరులా, ఆ త్యాగాల ఈ నేల తనువంత గాయాలం చిగురించను రెమ్మలా వెన్నుదట్టే అమ్మలా, అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించెను ఏరులా, గల 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 జలపాతం సంగీతానాదాలై ధన 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 గుండె దరువె జన విముక్తి గానాలై స్వయం పాలన ఏలిన సర్వాయి పౌరుషమై సమ్మక్క సారక్కల తుడుమ్మోత నినాదమై బందగి కొమరం భీము ఐలమ్మ కొమురన్నల వేల కొలది అమరుల త్యాగాల దారిలోన అలల మీద సాగుతున్న నావల పాట పల్లెల్లో ప్రవహించెను ఏరులా. ఇట్లా అనేక పాటలు ఆ గ్రామాలు తిరిగి ఆ చైతన్యాన్ని చేసినటువంటి పరిస్థితి ఉందమ్మా. విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోట బరిసెలందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేటం, మట్టి మనుషుల వెతలను కథలు రాసే ఒట్టి కోటం, భీమిరెడ్డి ఐలమ్మలు రగిలించిన పోరుబాటం, యుద్ధ గీతి గరిజించ యాదగిరి పాఠం, ఏమని పాడాలి నేను ఈ పాట, ఎంతని చెప్పాలి గుండె గాయాల గోసం. ఆనాడున్నటువంటి గోసలను రాసినటువంటి పాట అమ్మాయి. ఇట్లా అనేక పాటలు, అనేక సాహిత్యాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చడం, ప్రజల కోసం కొట్లాడినటువంటి గొంతుకలుగా ఇవాళ 10 ఏండ్ల విధ్వంసాన్ని వద్దు అని చెప్పి ప్రజలు ఒక అద్భుతమైనటువంటి ప్రజాపాలన కావాలని చెప్పి మద్దతు ఇచ్చిండ్రు. ప్రజాపాలన వచ్చింది. ఇప్పుడిప్పుడే అవన్నీ కూడా ఒక స్వేచ్ఛా వాయువులు వస్తున్నాయి కనుక దాన్ని స్వాగతిద్దామని చెప్పి నేను తెలియజేస్తాను. ఓకే సోమన గారు, థ్యాంక్ యూ. ఎస్ మానవతరే గారు, ఏం చెప్తారు మీరు? ఏముందండి, ఇప్పుడు ఒకటే బీఆర్ఎస్ వాళ్ళకి కానీ బీజేపీ వాళ్ళకి కానీ అనవసరంగా ఏమీ లేకుండా రాజకీయం చేద్దండి. దీనిపై మాట్లాడటం కూడా సమయం వృధా. రేపు నిర్ణయం అయిన తర్వాత అది బయటికి బాహాటంగా ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అప్పుడు దాని మీద ఏమన్నా ఉంటే ఇది తక్కువైంది, ఇది తక్కువైంది, ఇక్కడ లోపం ఉంది, ఇక్కడ మనోభావాలు దెబ్బతిన్నాయి అని మాట్లాడితే ఒక అర్థం ఉంటుంది, పర్థం ఉంటుంది.
ఇక అసలు ఏది లేక గుడ్డేది చేలోబడి మేసినట్టు ఏది పడితే అది గుడ్డిగా మాట్లాడితే ప్రజలు వాళ్ళని అసహించుకుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం ఉంది ప్రజలు. కాంగ్రెస్ పార్టీ పట్ల విశ్వాసం కోల్పోలేదు. ఎందుకంటే కేసీఆర్ గారు ఏనాడు కూడా తెలంగాణ ఉద్యమకారులను గౌరవించిన పాపాన పోలేదు. గౌరవించలే కనీసం. ఇవాళ పట్టుకొని ఇవాళ మాట్లాడుతుంటే నవ్వుతున్నారు అంతా కూడా. దీని ద్వారా లాభం పొందాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారని చెప్పి జనమే అనుకుంటారు. మనం కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా నేను చెప్పక్కర్లే. దీన్ని పట్టుకొని రాజకీయం చేయాలని చూస్తున్నారు. వాళ్ళకి జనాల్లో పోయేటువంటి వెసులుబాటు లేదు వాళ్ళు చేసిన తప్పుల మూలంగా. కాబట్టి ఒక రేవంత్ రెడ్డి చేసే ప్రయత్నాన్ని అభినందించాల్సింది పోయి రేవంత్ రెడ్డి మీద మంచి పని చేసే రేవంత్ రెడ్డి మీద బట్టగాల్చి మేజేసి రాళ్లేసే ప్రయత్నం చేస్తే ప్రజలు అనేవాళ్ళు ఊరుకోరు. ఇవాళ తెలంగాణ ఎందుకు రేవంత్ రెడ్డి ఈ రోజు చెప్పింది కాదు అది. నేను 2 ఏళ్ల క్రితమే చెప్పారు వారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను నెరవేరుస్తా, తెలంగాణ ఉద్యమకారులను గౌరవిస్తా, వాళ్ళకి 250 గజాలు ఇస్తా, తర్వాత తెలంగాణ చిహ్నంలో ఉన్నటువంటి కొన్ని సామాన్య ప్రజలకు అందనంత దూరంలో ఉన్నటువంటి వాటిని మారుస్తా అని చెప్పారు తప్ప నేను ఇదే చార్మినార్ను మారుస్తా, కాకతీయ కళాతోరణం ఎత్తివేస్తా అని ఆయన ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఆయన మాట్లాడకపోయినా మాట్లాడినట్టు వీళ్ళే ఊహించుకొని ఈ విధంగా పుకార్లు చేపించి కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు వీళ్ళ ఉచ్చులో పడరు. ఎందుకంటే ప్రజలకు ఏం కావాలా? రేపు ప్రభుత్వ ఉద్యోగికి 1వ తారీఖు జీతం కావాలా, సంక్షేమ పథకం అందాలా, 2500 మహిళలకు అందాలా, 500లకు సబ్సిడీ రావాలా. బీజేపీ హయాంలో 420 ఉన్న, కాంగ్రెస్ హయాంలో 420 ఉన్న గ్యాస్ బండ బీజేపీ హయాంలో 1200 తగ్గిపోయింది. ఇప్పుడు తెలంగాణలో మేము సబ్సిడీ ఇస్తున్నాం 500 రూపాయలు. కాబట్టి ఈ విధంగా మనం ప్రతిపక్ష పార్టీగా ఉంటే నేనేమంటున్నా, ఇష్టం నిర్మాణాత్మక పాత్ర పోషించండి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏ విధంగా సేవ చేయాలి అధికారంలో ఉండి, ప్రతిపక్షంలో మీరు ఏ విధంగా ఉండి ప్రతిపక్షాలు ప్రజల తరపున కొట్లాడాలో ఆలోచించండి. కానీ ఈ సమయం వృధా. ఇందాక కూడా చెప్పా, ఎవడో వెనకడికి పనిలేనోడు పిల్లి తలకాయ కొరికిండట. అట్లాంటి పనులు చేయకండి మీరు. అసలు ఏం ఆలు లేదు సూలు లేదు, అప్పుడే మీరు అయిపోయింది, అంతా అయిపోయింది, అన్యాయం జరిగిందని చెప్పి ఒక ప్రమాదకరమైన పరిస్థితిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కృత్రిమ ఉద్యమాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు. కృత్రిమ ఉద్యమాలు చరిత్రలో నిలవవు. ప్రజలు నమ్మాల. ప్రజలు నమ్మితేనే రేవంత్ రెడ్డి నమ్మారు, కాంగ్రెస్ రాహుల్ గాంధీని నమ్మారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేశారు. ఇంకా 10 ఏళ్ళు సమయం పడుతుంది. మీరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మరు. ఎందుకంటే 20 లక్షలు ఇల్లు కట్టిన వాళ్ళం గతంలో. మేము 8 లక్షల మన ఏది మన 8 లక్షల దాదాపు ఎకరాలు పంచినాం మనం. ఇది మన ఫారెస్ట్ ల్యాండ్స్. అట్లా ఆ విధంగా మనం అన్ని రకాలుగా ప్రజలందరికీ ఇచ్చిన వాళ్ళం మేము. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ 51లో ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. లంబాడాలను ఆదివాసీలతో సమానంగా లంబాడాలను 76లో ఇందిరాగాంధీ ఎస్టీ జాబితాలో చేసింది. కేంద్రీయ విద్యా సంస్థలు పివి నరసింహరావు గారి హయాంలో అప్పటిదాకా కేంద్రీయ విద్యా సంస్థలు బీసీలు ఓబీసీలకు ఉద్యోగాలే లేవు. అట్లాంటి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ పివి నరసింహరావు తెలంగాణ బిడ్డ, ఆయన 27% రిజర్వేషన్లు పెట్టిండు. తద్వారా ఎంతో మంది ఉద్యోగ ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఇట్లా ఈ విధంగా 27% కేంద్రీయ విద్యా సంస్థల్లో రిజర్వేషన్ లేవు చదువుకునే వాళ్ళకి ఓబీసీలకు. 27% రిజర్వేషన్లు పెట్టిన సోనియా గాంధీ, మన్మోహన్ సింగ్ గారు 2006 సంవత్సరంలో. కాబట్టి ఇప్పుడు అనవసరంగా మీరు ఎన్ని అరిసినా ఉపయోగం లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకు సేవ చేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో ఆర్థికవేత్తలు ఉన్నారు. మీరు ప్రజల మనోభావాలను దెబ్బగొట్టే భావోద్వేగవేత్తలుగా అధికారంలోకి వచ్చారు. ఇటు బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా తెలంగాణ భావోద్వేగాన్ని రెచ్చగొట్టి 10 ఏళ్లు పాలించారు. ఏం చేశారు? తెలంగాణ ఉద్యమకారులు అంత దూరం పెట్టారు. తెలంగాణ చిత్ర పరిశ్రమే గుర్తురాలే, తెలంగాణ సినిమా కళాకారులే గుర్తురాలే, వాళ్ళ చిత్రాలు వాళ్ళు ఏమవుతున్నారు, వాళ్ళు ఆగమవుతున్నారో గుర్తురాలే. ఏదో కొద్ది మంది వాళ్ళ పాటల పడిన కళాకారులకి 25,000 అన్ని చాలని జీతాలు ఇచ్చి ఆడ కూర్చోబెట్టారు. వాళ్ళు బయటికి రాకుండా అట్లా కూర్చోబెట్టారు. కానీ అది కాంగ్రెస్ అట్లా అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 4.5 లక్షల ఇల్లు కడతాం. మీ కాంగ్రెస్ పార్టీ కట్టిన ఇందిరమ్మ ఇళ్లే ఉన్నాయి ఇక్కడ. బీఆర్ఎస్ కట్టిన 7 డబుల్ బెడ్రూమ్లు చెప్పండి. కాబట్టి 20 లక్షలు మళ్ళీ 4 లక్షలు 10 ఏళ్లలో 10 లక్షల పైచలకు ఇల్లు కడతాం. ఇల్లు లేనటువంటి పేదవాళ్ళు లేకుండా చేస్తాం మేము. అన్ని రకాలుగా నిరుద్యోగ సమస్యని ఒక ప్రణాళికాబద్ధంగా పరీక్షల్ని పారదర్శకంగా భర్తీ చేస్తాం. ఎటువంటి అవకతవకలు లేని కోర్టు మెట్ల లెక్క నోటిఫికేషన్ 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషనే 38,000 ఉద్యోగాలు. మేము కాదంటలే. ఆ ఉద్యోగాలను ఏ విధంగా భర్తీ చేసినాం? ఏమైనా అవకతవకలు జరిగినాయా, అమ్ముకున్నట్టు ఆరోపణలు వచ్చినాయా? ఏ ఆరోపణ లేకుండా సవ్యంగా పరిపాలిస్తాం. తొందరపడకండి. ఏం తప్పు జరిగినప్పుడు మాట్లాడండి. ఈ చిహ్నం విషయంలో కానివ్వండి, కీరవాణి గారి విషయంలో కానీ అనవసరంగా మాట్లాడి ఏదో రాయబోయి మన మీ మీద మీరే వేసుకున్నట్టు ఉంటుంది కథ. కాబట్టి సూర్యుడి మీద ఉమ్మేస్తే ఎట్లుంటుందో
అటు అది మీ మీదే పడుతుంది. ఓకే. కాబట్టి అనవసరంగా కాంగ్రెస్ లాంటి సూర్యుడి మీద ఉమ్మేస్తే మీ మీద పడుతుంది. జాగ్రత్త, ప్రధాన ప్రతిపక్షంగా ఉండాలి, నిర్మాణాత్మక సూచనలు ఇవ్వాలి, మేము దాన్ని స్వీకరిస్తామని తెలియజేస్తాం. ఓకే, థ్యాంక్ యూ మానవతరయ్య గారు, డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు. థ్యాంక్ యూ పాయల్ శంకర్ గారు. సో మొత్తానికి తెలంగాణ అస్తిత్వానికి ప్రతీకగా చెప్పుకునే చార్మినార్, కాకతీయ కళాతోరణం సింబల్స్ ని తెలంగాణ రాజముద్రలో మాయం కానున్నాయనే వార్త ఇప్పుడు తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. కానీ దీనిపై కాంగ్రెస్ నేతలు మాత్రం ఇదంతా ప్రచారం మాత్రమే, ఇంకా అఫీషియల్ గా ఎలాంటి మార్పులు జరగలేదు, చాలా మంచి మార్పులతో రేవంత్ సర్కార్ తీసుకురాబోతోంది, దాన్ని అందరూ హర్షిస్తారు అని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరి చూడాలి ప్రభుత్వం ఎలాంటి